వన్స్ ప్రొఫెషన్ కి వచ్చిన తర్వాత క్లయింట్స్ కి జనరల్ గా అందరికి జస్టిస్ ఇస్తావో లేదో పక్కన పెట్టి వాళ్ళకి ధైర్యం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఎంత సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అయినా వన్స్ కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత అపోజిషన్ లో ఆబ్వియస్లీ ఇంకో లాయర్ ఉంటారు కాబట్టి కొంచెం మాసీగా బిహేవ్ చేయాల్సిన నోట్సెస్ ఇస్తున్నారు. ఇప్పటిదాకా వాల్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, ఇట్లా చెట్టు కొట్టేయడమో లేకుంటే ఇంకేజ్ చేయడమో తప్పు, ఇట్లా చేయకూడదు అని చాలా మందికి తెలియదు. బట్ ఈ హైదరాబాద్ ఏదైతే ఉందో రివర్ బెడ్స్ లో ఇల్లు కట్టేసుకోవడం, మళ్ళీ బిల్డింగ్ కట్టేసుకోవడం, ఇవన్నీ బట్ అవి అప్రూవల్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కాన్షియస్నెస్ లేదా? పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకి అక్కడ హ్యాబిటేషన్ సృష్టించుకున్న వాళ్ళకి సో వాళ్ళకి ఎక్కడ లేని పరిస్థితిలో గవర్నమెంట్ నుంచి హెల్ప్ రాకపోవడంతో అట్లా నాగార్జున లాంటి సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయ్యారు. రివర్ లో షెడ్లు వేసుకుని ఉన్నారు. అలాంటి పూర్ పీపుల్ ఉన్నారు. ఉన్న డబ్బులంతా, ఉన్న సేవింగ్స్ అంతా దాంట్లో పెట్టి ఏదో ఇల్లు కట్టుకుందాం అని ఒక అపార్ట్మెంట్ కట్టుకొని ఒక్క దగ్గర తీసుకొచ్చి అంత డెమాలిష్మెంట్ ఎలా పాసిబుల్ అవుతుంది? హాయ్, నేను రేఖ. వెల్కమ్ టు రేఖ స్పాట్లైట్. ఇవాళ ఎపిసోడ్ లో మన పాడ్కాస్ట్ లో మనకు ఒక యంగ్ అండ్ డైనమిక్ అడ్వకేట్ ఉన్నారు, స్వేచ్ఛ గారు. స్వేచ్ఛ గారు, వెల్కమ్ టు మై షో. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ మై షో. వాట్సాప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? అసలు అడ్వకేట్ అంటే ఎలా అవుతారు, ఎలా జర్నీ ఉంటుంది? అంటే స్టడీస్ పరంగా అడిగితే ఫస్ట్ 2 types కోర్సెస్ ఉంటాయి. ఒకటి ఇంటర్ నుంచి 5 years చదవడం, లేకుంటే డిగ్రీ నుంచి 3 years చదవడం. సో దాని తర్వాత బార్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆల్ ఇండియన్ ఎగ్జామినేషన్. అది పాస్ అయిపోయి ఎంరోల్మెంట్ తీసుకొని మీకు కన్వీనియంట్ ఉన్న డిస్ట్రిక్ట్ బార్లో అయినా హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక దగ్గర తీసుకొని ఒక దగ్గర చేసుకోవాలని లేదు, ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ ఫైలింగ్ చేయాలనుకున్నప్పుడు ట్రాన్స్ఫర్స్ లోని చేసుకోవాల్సి వస్తుంది. సో అసలు అడ్వకేట్ చదవాలి అనుకున్నప్పుడు, లా చదవాలి అనుకున్నప్పుడు మీకున్న డ్రీమ్స్ ఏంటి? వన్స్ లాయర్ అయిపోయిన తర్వాత రియాలిటీ, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. ఓకే, సో అంటే నా పర్సనల్ కేసు తీసుకుంటే యాక్చువల్లీ నాకు ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలని ఉంటుంది. అండ్ ఎంపీసీ నాకు ఇష్టం లేకుండా AIEEE, IIT అని నారాయణ చైతన్య ఫ్లో ఉంటుంది కాబట్టి దాంతో తోసి పడేశారు. దాని తర్వాత అందరినీ చూసి ఇంజనీరింగ్ లో ఏముంది అసలు, ఇట్స్ వెరీ మెకానికల్ లైఫ్, అదేదో ల్యాప్టాప్ లో ముందే చూసి ఉండాలి, పబ్లిక్ లైఫ్ కి కొంచెం రిలేషన్ ఉండదు. అండ్ పెద్ద కంపెనీస్ వాళ్ళ వెల్ఫేర్ కోసం పనిచేయాలి, అవి కూడా US లో ఎక్కడో ఉండే కంపెనీస్. మనకేం వస్తుంది అంటే ఇది పార్ట్ ఆఫ్ మన ఇన్కమ్ కి కాంట్రిబ్యూట్ అవుతుంది, బట్ స్టిల్ మన రిలేషన్స్ ఏమి ఉండవు కదా. సో అట్లా ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఐ డిసైడెడ్ ఐ నాట్ డూ ఇంజనీరింగ్. వీళ్ళందరూ ఢిల్లీకో ఇంజనీర్లు ఉన్నారు, ఏం చేయట్లేదు, ఇప్పుడు 10 సో ఇట్లా కాదు అని దెన్ ఫ్లాట్ అని మాకు ఆల్ ఇండియన్ ఎట్లయితే NIT ఉంటుందో NLUs, మాకు NLUs కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాని కోచింగ్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం వెయిటింగ్ లిస్ట్ వచ్చి OUలో సీట్ వచ్చింది మనకి టాప్ 30లో. సో అట్లా OUలో 5 years లో ఇంటర్ తర్వాత సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దెమ్. వన్స్ ప్రొఫెషన్ కి వచ్చిన తర్వాత ఓపిక అన్నది చాలా ఉండాలి అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ నువ్వు అసలు వాళ్ళకి క్లయింట్స్ కి జనరల్ గా అందరికి జస్టిస్ ఇస్తావో లేదో పక్కన పెట్టి వాళ్ళకి ధైర్యం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జస్టిస్ మన ఒక్కరి చేతిలో ఉంటుంది. కోర్టులు జడ్జెస్ ఉంటారు, అవతల సైడ్ అడ్వకేట్స్ ఉంటారు, ఇక స్టాఫ్, చాలా రీజన్స్ డిపెండ్ అయి ఉంటుంది. కానీ ధైర్యం ఇవ్వడం మాత్రం మన ఓన్ చేతులలో ఉంటుంది. సో ఆ ధైర్యం ఇచ్చినంత వరకు వాళ్ళకు హోప్ మిగులుతుంది కాబట్టి ఆ హోప్ ని సస్టైన్ చేయాలి. సో అది రియలైజ్ అయ్యాం అనమాట. ఇంత వే ఆఫ్ 2-3 years తర్వాత ఓన్ కేసెస్ డీల్ చేస్తున్నప్పుడు ఈ హోప్ అనేది ఇవ్వడం ఇంపార్టెంట్. బేసిక్గా వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు యూజ్డ్ టు అంటే ముందా ఇంటర్ దాకా 10th ఇంటర్ దాకా జస్ట్ లైక్ ఎనీ అదర్ గర్ల్, అట్లా ఫ్యాన్సీగా బట్టలు వేసుకోవాలి అట్లా ఇట్లా అవన్నీ ఉండేది. బట్ వన్స్ OUలో, అంతకుముందు JNUలో కూడా జాయిన్ అయ్యి 1 year పోస్ట్. JNU OU నుంచి కొంచెం బాగా అవుట్లుక్ మారింది అనమాట. సొసైటీ ఏంటి, ఏం చేస్తున్నారు అందరూ, ప్రాక్టికాలిటీ ఏంటిది, ఎంతమంది ఎన్ని కష్టాల్లో ఉన్నారు, అసలు లైఫ్ ఏంటి, ఇదంతా కొంచెం బాగా ఎర్లీగా అర్థమైంది అనమాట. అండ్ స్పెసిఫికలీ ఉమెన్ రోల్ అన్నది ఎంత ఉంటుంది, ఎంత మంచి మనుషులైనా ఎంత ప్యాట్రియార్కల్ గా ఎట్లా బిహేవ్ చేస్తారు, బయట ఎట్లా తీసేస్తారు ఉమెన్ ని, ప్రొఫెషనల్ గా అయినా
హోమ్ మేకర్ ని చాలా నార్మలైజ్డ్ గా ఇంట్లో ఉంటది కదా అని ఎట్లా తీసేస్తారు, ఇట్లా అన్ని చాలా చాలా నేర్చుకున్నాను. ఓయూ అంటే బేసిక్ గా పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే స్టేట్ యూనివర్సిటీస్ అనేవి అవే నేర్పిస్తాయి. ఐ ఆల్వేస్ రికమెండ్ స్టేట్ యూనివర్సిటీస్ లో చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైవేట్ యూనివర్సిటీలో చదివితే అన్ని లక్షలు ఏసీ ఏదో డబ్బా కాలేజ్లలో చదవడం తప్ప లైఫ్ గురించి అంత యూనో ఎక్స్పీరియన్స్ రాదు. ఓయూలో అయితే మీకు డిఫరెంట్ సెగ్మెంట్స్ వాళ్ళు వస్తారు, ఊర్లో నుంచి వస్తారు, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు, డిఫరెంట్ రిలీజన్స్, కెరీర్స్ అవన్నీ. సో వాళ్ళందరిలో ఎట్లా మెలగాలి, ఎట్లా అందరినీ కలుపుకోవాలి అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, లాయర్ అయినా కాకుండా. సో అది బాగా నేర్పించాను. అంతకు ముందు అంత మెచ్యూర్ ఉండకపోయేదాన్ని, కానీ దాని తర్వాత ఐ సెన్సిబుల్ నౌ యాజ్ ఎ పర్సన్. సో ఇప్పుడు మీరు లాయర్ గా చేస్తారు కదా, సో అడ్వకేట్స్ లో క్లయింట్స్ వచ్చినప్పుడు వాళ్ళు బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ చూస్తారా, లేకపోతే మన గట్స్ చూస్తారా, ఏజ్ గ్రూప్ ని చూస్తారా? ఈ అమ్మాయి చిన్నగా ఉంది, ఈ అమ్మాయి దగ్గరికి ఏమెళ్తాంలే అన్నట్టు అనుకుంటారు? చాలా మటుకు ఏజ్ ని చూస్తారనమాట. కొంచెం సీనియర్ అయితే బెటర్ అట్లా చూస్తారు. కానీ వన్స్ మనం వాళ్ళకి మాట్లాడే పద్ధతిలో మనకి వాళ్ళ నమ్మకం కలిగించగలిగితే, ఆ నమ్మకం ఎట్లా వస్తుంది అంటే వాళ్ళ ప్రాబ్లం వినగానే ఓహో ఇది దీనికి రిలేటెడ్ అని మనకు ఆల్రెడీ ఐడియా ఉండాలి. దానికి ఎక్స్పర్టైజ్ అవసరం లేదు, నాలెడ్జ్ కావాలి, అంటే చదివి ఉండాలి అన్నిటి గురించి. సో అట్లా ఆ చదివి ఉంటే వాళ్ళు మన మీద నమ్మకం వచ్చే కొద్దీ ఇంకా ఏజ్ గ్రూప్ అంతా కన్సిడర్ చేయరు. చాలా మంది ఒక 5-6 మంది క్లయింట్స్ ఉన్నారు నాకు. వాళ్ళు పెద్ద సీనియర్ ఎంగేజ్మెంట్స్ పెడదామన్నా వద్దు మీరు చేసేయండి అన్నారు. ఎందుకంటే నమ్మకం, ఓకే తినకి నా కేసు గురించి డైరెక్ట్ గా తెలుసు, ఆల్రెడీ అన్ని విషయాలు తెలుసు, సో వేరే వాళ్ళకంటే మళ్ళీ వేరేది ఎక్స్ప్లెయిన్ చేయాలా, అట్లా కాకుండా. కానీ చాలా మటుకు ఏజ్ గ్రూప్ నే చూస్తారు. జూనియర్ అడ్వకేట్స్ కి అదే చాలా పెద్ద ప్రాబ్లం కూడా. తెల్ల చుట్టూ ఉండేసరికి వాళ్ళు బ్రెయిన్ లో అంటే జనరల్ గా అట్లా సీనియారిటీతో చాలా మంది ప్రిఫర్ చేస్తాం. అంటే జడ్జెస్ కి కూడా కొంచెం వాళ్ళు చెప్తే వింటారేమో అన్న అపోహ. కానీ జడ్జెస్ అట్లా ఏం కాదు, సబ్జెక్ట్ ఎంత ఎవరు చెప్పినా కూడా చాలా మంది చాలా ఎంకరేజ్ చేస్తారు. కోర్ట్స్ అట్లా ఏముంటుంది. బట్ ఎంత సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అయినా వన్స్ కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత అపోజిషన్ లో ఆబ్వియస్ ఇంకో లాయర్ ఉంటారు కాబట్టి కొంచెం మాసీగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యాక్చువల్లీ అన్నిట్లో అవసరం లేదు. అంటే కొన్ని ఎమోషనల్ కేసెస్ ఉంటాయి, దాంట్లో కొంత ఎమోషన్ మనం చూపించగలిగితే అయిపోయింది. కానీ అంటే కేసెస్ బిట్వీన్ పర్సన్ అండ్ పర్సన్, అడ్వకేట్ అండ్ అడ్వకేట్ కాదు. అడ్వకేట్ లో కొట్టుకోకూడదు ఎప్పుడు. అంటే జడ్జెస్ కూడా అదే అంటారు చాలా మంది. అవుట్లుక్ ప్రొఫెషనలిజం ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఫ్రమ్ మీరు కేసులో పర్సనల్ గా ఇన్వాల్వ్ అయితే మీకు పర్సనల్ ఎమోషన్స్ వచ్చేస్తాయి. అట్లా కాకుండా ప్రొఫెషనల్ గా మీ కేసు ఏంటి, మీ క్లయింట్ బాధ ఏంటి, అవన్నీ ప్రపోజ్ చేసి జడ్జెస్ కి వదిలేసేయాలి. కానీ ఇట్లా మాసీగా ప్రిపేర్ చేయడం అంటే అట్లా యాక్ట్ చేయడం ఐ డోంట్ సజెస్ట్. నేను అట్లాంటి పర్సన్ కాదు జనరలీ. అంటే పిచ్ వైజ్ ఏదైనా ఎమోషన్స్ ఎగ్జిబిట్ చేయడం ఉంటుంది, కానీ పక్కన అడ్వకేట్ ని అడగడం ఇస్ వెరీ అన్ప్రొఫెషనల్. బికాస్ హీస్ ఆల్సో అవర్ ఫ్రెండ్, మన కొలీగ్, మన అడ్వకేట్ కమ్యూనిటీ. ఆయన కేసు మన కేసు చెప్పాలంటే మిగతాది జడ్జ్ గారు చూసుకుంటారు. సో అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసిన తర్వాత హైకోర్టు వరకు వస్తారా, లేకపోతే డైరెక్ట్ గా హైకోర్టులో ప్రాక్టీస్ చేయొచ్చు అంటారా? డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ అంటే చాలా జ్యూరిస్డిక్షన్స్ ఉంటాయి. డైరెక్ట్ గా హైకోర్టు లో వేసే కొన్ని కేసులు ఉంటాయి, డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ నుంచి హైకోర్టు వేసే కొన్ని కేసులు ఉంటాయి. చాలా మంది ఏం సజెస్ట్ చేస్తారంటే డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ నుంచి హైకోర్టుకి వెళ్ళాలి అని. కానీ నేను అట్లా చేయలేదు, రెండు సైమల్టేనియస్ గా చేశాను. డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ, హైకోర్టు రెండు వెళ్ళాను అనమాట. సో దట్ డ్రాఫ్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రాఫ్టింగ్ అంటే మనం కేసుని ఎట్లా రాసి ప్రజెంట్ చేసి జడ్జ్ కి చూపిస్తాము. సో దాంట్లో ఇంత పెద్ద స్టోరీని అయినా కొంచెం చిన్నగా చెప్పాలన్నమాట, దాన్ని లాకి జోడించాలి. ఆ డ్రాఫ్టింగ్ అనేది హైకోర్టులో చాలా ఎక్కువ కేసెస్ ఉండడం వల్ల ఎక్కువ చేస్తాను. సో రెండు సైమల్టేనియస్ గా కూడా చేయొచ్చు, కానీ కింద కోర్టు నుంచి పైకి వెళ్తే ఇంకెక్కువ స్కోప్ అండ్ నాలెడ్జ్ ఉంటుంది. సో యూ వర్క్ అండర్ గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ అసిస్టెంట్ గవర్నమెంట్. సో అసలు మాకు తెలియని పబ్లిక్ తెలియని లాస్ ఎలా ఉంటాయి? పబ్లిక్ తెలియని లాస్ అంటే ఫస్ట్ అసలు మొన్న రీసెంట్ గా వచ్చింది వాల్టా యాక్ట్. అసలు వాల్టా అంటే ఏంటి, దాని యాక్ట్ అంటే ఏంటి, ఎప్పుడో మేము బుక్ లో చదువుకున్నాం, కానీ ఇప్పుడు దాకా దాని ఎగ్జిక్యూషన్ లేదు.
సో వాటర్ అండ్ ఎయిర్ ప్రివెన్షన్ కి సంబంధించిన యాక్ట్ అది. సో ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అయ్యేటప్పుడు పొల్యూషన్ చేసే వాళ్ళని ఆ యాక్ట్ కింద పనిష్ చేయొచ్చు అన్నమాట. సో దాన్ని ఈ మధ్య మనకి హైడ్రాలో జనరలీ రివర్ బెడ్స్ ఇది ఉంది కదా, చాలా నడుస్తా ఉంది ఇప్పుడు హైడ్రా డెమాలిషన్స్ అవన్నీ ఎఫ్డిఎల్ లిమిట్ లో, ఫుల్ కెపాసిటీ లిమిట్ లో ఉండడం. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వాల్ట్ యాక్ట్ కింద నోటీసెస్ ఇస్తున్నారు. ఇప్పుడు దాకా వాల్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, ఇట్లా చెట్టు కొట్టేయడమో లేకుంటే లీకేజ్ చేయడమో తప్పు, ఇట్లా చేయకూడదు అని చాలా మందికి తెలియదు. ఎన్వైరన్మెంట్ ఇస్ వెరీ సెన్సిటివ్ అంటే మనకి చాలా హెల్ప్ చేసేది. దాన్ని ఎట్లా పడితే అట్లా చేయకూడదు అనేది ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ వస్తుంది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఓకే, బట్ ఈ హైడ్రాది ఏదైతే ఉందో రివర్ బెడ్స్ లో ఇల్లు కట్టేసుకోవడం, బిల్డింగ్ కట్టేసుకోవడం ఇవన్నీ, బట్ అవి అప్రూవల్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కాన్షియస్నెస్ లేదంటారా? సో కొంతమంది అప్రూవల్ ఒక సర్వే నంబర్ లో ఇస్తారు, కానీ ఇల్లు కట్టేది ఇంకో సర్వే నంబర్ లో ఉంటుంది. సో అట్లా ఇంకొకటి కొంచెం సింక్ లేకపోవడం, ఒక డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్ కి, లేకుంటే ఒక డిపార్ట్మెంట్ ని మోసం చేసి ఇంకొక సర్వే నంబర్ ఇవ్వడం, అట్లాంటివి అవ్వడం వల్ల చాలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వచ్చాయి. పెద్ద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళకి, విల్లాస్ కట్టుకున్న వాళ్ళకి ఏమీ అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్ అక్కడ హ్యాబిటేషన్ సృష్టించుకున్న వాళ్ళకి, అంటే ఎక్కడైతే మనం ఈ మూసీ రివర్ ఫ్రంట్ ది కూడా డెమాలిషన్స్ నడుస్తున్నాం. సో వాళ్ళకి ఎక్కడ లేని పరిస్థితిలో గవర్నమెంట్ నుంచి హెల్ప్ రాకపోవడంతో అట్లా వాళ్ళ జనరల్ గా అట్లా షెడ్లు వేసుకొని ఉండడం అట్లా చేశారు. సో వాళ్ళకి బాగా ప్రాబ్లం అవుతుంటది డెమాలిషన్స్ కి. వాళ్ళకి డెమాలిషన్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అని. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి కూడా మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం అనే దాంతో వాళ్ళని కూడా క్లియర్ చేస్తున్నారు. సో ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్ కి నాన్ డిస్క్లోజర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కరెక్ట్ గా చెప్పకపోవడం, మోసం చేసి చెప్పేయడం. లేక్ వ్యూ ఉంటే బాగుంటది అసలు. ఆ లేక్ వ్యూ ఉన్నది ఎంత హైప్ అయిపోయిందంటే, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అవన్నీ, అట్లా లేక్ కి ఎంత దూరంలో ఉన్నా లేక్ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ ఏంది, ఫుల్ వర్షాలు పడితే ఎంత దగ్గరకు వస్తాయి, అవన్నీ చూసుకోకుండా జస్ట్ ఇట్లా ఫ్యాన్సీగా ఉంటుంది కదా అని అట్లా ఇల్లీగల్ గా కన్స్ట్రక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆగిపోవాలి యాక్చువల్లీ. అయితే ఇందులో కూడా ఒకటి, ఐ మీన్ మీరు చెప్పిన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వాటిలో నాగార్జున లాంటి సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయ్యారు. అది మీరు మళ్ళీ చెప్పినట్టు మూసీ రివర్ లో షెడ్లు వేసుకుని అలాంటి పూర్ పీపుల్ ఉన్నారు. ఉన్న డబ్బులంతా, ఉన్న సేవింగ్స్ అంతా దాంట్లో పెట్టి ఏదో ఇల్లు కట్టుకుందాం అని ఒక అపార్ట్మెంట్ కట్టుకొని దాంట్లో ఒక ఫ్లోర్ లో వీళ్ళు మిగతా ఫ్లోర్ లో రెంట్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ జనరలైజ్డ్ గా, అంటే డబ్బులుంటే ఏదైనా జరిగిపోద్ది అన్న దాంట్లో లేకుండా వీళ్ళందరినీ జనరలైజ్డ్ గా ఒక్క దగ్గరకు తీసుకొచ్చి అంత డెమాలిష్మెంట్ ఎలా పాసిబుల్ అవుతుందంటారు? అంటే వీళ్ళందరినీ ఒకటే కేటగిరీలో ఎప్పుడు కోర్టు అయినా, కోర్టు కూడా ఫస్ట్ వేయలేదు. ఫస్ట్ ఏం చెప్పింది కోర్టు, మీరు కావాలంటే ఎఫ్టీఎల్ లో ఉన్న విల్లాస్ లేకుంటే ఫంక్షన్ హాల్స్ డెమాలిష్ చేసుకోండి, రెసిడెన్షియల్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, రెసిడెన్షియల్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మీరు ప్రయర్ పర్మిషన్ లేకుండా డెమాలిష్ చేయకూడదు అనేది కోర్టు ఆల్రెడీ ముందు చెప్పింది. అది ఫాలో అవుతామని కూడా హైడ్రా చైర్మన్ గారు రంగనాథ్ గారు కూడా అదే చెప్పారు, ఫాలో అవుతాం అని. So court also knows what is the difference between a person who can afford crores and crores, just any other house, కానీ ఇదే లివింగ్ ఉన్న వాళ్ళవి ఎట్లా ఉంటాయని. సో డిఫరెన్స్ ఉంది. బట్ నేను సమ్వేర్ ఐ హర్డ్ దట్ హైడ్రా ఆఫీస్ కూడా ఈ కైండ్ ఆఫ్ దాంట్లోనే ఉంది, బిల్డింగ్స్ లో. మీరు చెప్తే కానీ నాకు తెలియదు. ఓకే, సో ఇది హైడ్రా గురించి మాట్లాడుకున్నాం. బట్ నెక్స్ట్ టాపిక్ వస్తే డివోర్స్ గురించి మాట్లాడితే, ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక వీడియో బాగా వైరల్ అయింది కదా, ఆవిడ 6,50,000 30,000 క్లెయిమ్ చేశారు మెయింటెనెన్స్ ఫీస్ లాగా. సో ఇలాంటి కేసెస్ లో ఆవిడ జడ్జి ఏమన్నారంటే, ఇఫ్ షీ వాంట్స్ టు స్పెండ్ దట్ మచ్ అమౌంట్ లెట్ హర్ ఎర్న్ అన్నట్టు అన్నారు అనమాట. ఇలాంటి కేసెస్ లో ఎందుకు దాన్ని ఏమంటారు, గ్రాంటెడ్ గా తీసుకుని మనం ఎంత అడిగితే అంత వస్తుంది కదా అన్నట్టు ఆ మెంటాలిటీతో ఉన్నారంట. సో ఆ మెంటాలిటీతో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది నన్ను అడిగితే. ఆ వీడియో ఒక్కటి అట్లాంటిది వస్తే థౌసండ్స్ ఆఫ్ వీడియోస్ యాక్చువల్లీ నీడీ పీపుల్ కూడా ఉంటుంటాయి. సో అట్లా ఎందుకు అంటారన్నది ఐ కాంట్ ఆన్సర్. బట్ అట్లాంటి వీడియోలలో యాక్చువల్ గా అవసరం ఉన్న వాళ్ళవి
సైడ్ లైన్ అవుతున్నాయని అయితే నేను ఐ కెన్ షోర్లీ టెల్ దాట్. బికాస్ ఇప్పుడు డివోర్స్ మెయింటెనెన్స్ వచ్చి ఇద్దరు పిల్లల్ని వేసుకొని వాళ్ళ మెయింటెనెన్స్ చూసి వాళ్ళకి డబ్బులు హస్బెండ్ ఇవ్వక, నా దగ్గర 2-3 క్లయింట్స్ ఉన్నారు. 10 years అయింది, డివోర్స్ ఆర్డర్ వచ్చింది, ఆయన ఇవ్వడు, అరెస్ట్ వారెంట్ వచ్చింది, మళ్ళీ హైకోర్టుకి వచ్చి క్యాన్సిల్ చేసుకున్నాడు. హీస్ అర్నింగ్, హీస్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ, అయినా కూడా 2 పిల్లలకి మెయింటెనెన్స్ లేదు. వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. ఇట్లా థౌసండ్స్ ఉమెన్ ఉన్నారు హూ ఆర్ వెరీ వెరీ మచ్ ఇన్ నీడ్ ఆఫ్ సపోర్ట్. ద హోల్ ఐడియా ఆఫ్ అంటే మెయింటెనెన్స్ కూడా అదే. కానీ దాన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తారు. కానీ దట్ డజంట్ రిఫ్లెక్ట్ హోల్ ఆఫ్ ద సినారియో. బట్ ఇలాంటి వచ్చినప్పుడు ఏంటంటే జనరలైజ్డ్ గా ఇప్పుడు సోషల్ మీడియా ట్రోల్స్ కానీ ఇవన్నీ జనరలైజ్డ్ గా ఆడవాళ్ళంటే ఇది ఇలా పెళ్లి చేసుకోవడం, విడిపోవడం, మెయింటెనెన్స్ కి ఇంటి క్లైమ్ చేసుకోవడం అన్నట్టే చూస్తున్నారు. కానీ బట్ యాక్చువల్ గా నీడీ పీపుల్ ఉన్నారు అన్నది గుర్తించేవాళ్ళు చాలా తక్కువ మంది. ఆవిడేమన్నారంటే అది నేను విన్నాను, కెల్విన్ క్లైన్ టీ షర్ట్ 10,000 కాబట్టి నేను ఇట్లాంటి బ్రాండ్ బట్టలు కొనుక్కోవడానికి ఇలాగా 6 lakhs చేంజ్ కావాలి అన్నట్టు ఉంది. అలానే ఇంకొకటి, ఈ డివోర్స్ తీసుకోవాలి అన్నా కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ చాలా మంది అసలు ఫ్రంట్ కి వచ్చి అప్రోచ్ అయ్యే పొజిషన్ కూడా లేదు కదా అంత చాలా మందికి. సో అలాంటి కేసెస్ గురించి ఏం చెప్తారు? జనరల్ గా అయితే అసలు ఒక గొడవ వస్తే ఆ గొడవ రేంజ్ ఎంత ఉంది, డివోర్స్ దాకా ఉందా లేకుంటే సెటిల్మెంట్ అయ్యే దాకా ఉందా అనేది ఇట్స్ వెరీ థిన్ లైన్ టు డిసైడ్. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నా వల్ల కాదు ఇంకా ఈయనతో లేకుంటే ఈయనతో నా వల్ల కాదు అని డిసైడ్ అయిపోయాక మెన్ కి అది చాలా ఈజీ ఏమో బయటకు వచ్చి ఐ డోంట్ వాంట్ టు లివ్ దిస్ ఉమెన్ అని చెప్పడం చాలా ఈజీ ఐ థింక్ మై పర్స్పెక్టివ్. కానీ ఉమెన్ కి అది కొంచెం చాలా డిఫికల్ట్. అంటే నేను ఇప్పుడు బయటకు వస్తే నాకు మళ్ళీ ఎట్లా చూస్తారు సొసైటీలో, సింగిల్ ఉమెన్ ని ఎట్లా చూస్తారు, లేకుంటే పిల్లలు ఉంటే పిల్లల్ని ఎట్లా పెంచాలి, పిల్లలకి మా ఫాదర్ సపోర్ట్ లేకుంటే ఎట్లా, మదర్ సపోర్ట్ లేకున్నా ఐ డోంట్ నో దే థింక్ ఇంకొక మ్యారేజ్ చేసుకోవచ్చేమో అని ఉమెన్ ఆ పొజిషన్ లో ఉండి చూడలేరు. సో ఆ బెరియర్ ని బయటికి తీసుకురావాలంటే వాళ్ళకి చాలా ధైర్యం ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ అయినా, వాళ్ళ కొలీగ్స్, ఫ్రెండ్స్, ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా పర్వాలేదు, నువ్వు ఆ ఎక్స్‌ప్లాయిటేటివ్ మ్యారేజ్ లో ఉండడం కన్నా బయటికి రావడం ఇంపార్టెంట్ అన్న ధైర్యం ఇవ్వాలి. అంటే నేను జనరలైజ్ చేయట్లేదు, మోస్ట్లీ ఉమెన్ సటిల్ గా భరిస్తూ ఉంటారు, దాని నుంచి బయటకు రావడం ఇంపార్టెంట్. మనకి తెలిసిన సర్కిల్ లో ఉన్నా కూడా వాళ్ళకి ధైర్యం ఇవ్వడం ఇంపార్టెంట్ అవుతుంది. సో మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్ లో ఎంత మందికి వాళ్ళ ఇంట్లో నుంచి సపోర్ట్ ఉంది? చాలా మందికి ఉంది, ఆల్మోస్ట్ అందరికి ఉంది. అంటే ఒక లాయర్ దగ్గరకు వస్తుంటే కంపల్సరీ వాళ్ళ మదర్, ఫాదర్ వాళ్ళతో పాటు వస్తారు. అంటే బీయింగ్ ఇన్ హైదరాబాద్ మనం మాట్లాడేది మైట్ బి సెమీ అర్బన్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ గురించి. ఎందుకంటే మనకు రూరల్ లో అసలు చాలా మంది రారు. ప్లస్ వాళ్ళకి ఇట్లాంటి డివోర్స్ అనేది ఒక ఆప్షన్ ఉందా అనే, అంటే వాళ్ళు అలవాటు అయిపోయి భరించే పద్ధతిలో అట్లా ఉంటారు. వాళ్ళు బయటకు వచ్చారు. సో వాళ్ళని వదిలేస్తే మోస్ట్ ఆఫ్ మనం డీల్ చేసే దాంట్లో చాలా మందికి పెరెంటల్ సపోర్ట్ ఉంటుంది. ఓకే. సో ఇఫ్ ఆ సపోర్ట్ లేదు, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నాకు నా పేరెంట్స్ నుంచి ఆ సపోర్ట్ లేదు, బట్ ఐ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ అన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా అప్రోచ్ అవ్వాలి అమ్మాయి? అంటే ఇప్పుడు పేరెంట్స్ సపోర్ట్ అనేది కొంతవరకు, అమ్మాయి ఒకవేళ ఎర్న్ చేయకుంటే కొంతవరకు ఆమె సెట్ అయ్యే వరకు అయినా ఎమోషనల్ గా అయినా ఫైనాన్షియల్ గా అయినా సపోర్ట్ ఇవ్వడం పేరెంట్స్ చేస్తారు జనరల్లీ. కానీ లేకుంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది, మనకి తెలిసిన కొలీగ్స్ ఉంటారు. సో డైరెక్ట్ గా మనం భరించలేకపోతున్నాం కాబట్టి ఇట్స్ మై ఓన్ ప్రాబ్లమ్. సో ఐ విల్ గో టు అ లాయర్ అండ్ ఐ విల్ టాక్ అండ్ రిజాల్వ్ దిస్ ఇష్యూ. సో అనే ధైర్యం ఎవరిది వాళ్ళకి ఉండాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కూడా, అంటే కొంతమంది ఏమంటారంటే ఉండనీలే అమ్మా, పర్వాలేదు, అబ్బాయిలు అంటే ఇట్లానే ఉంటారు, భరించాలి, దాంట్లో ఏముంది, మళ్ళా బయటకు వచ్చేస్తే మనకే నవ్వుల పాలు అయిపోతుంది, మళ్ళీ మాట్లాడుకుంటారు ఇట్లా అమ్మాయి వచ్చేసిందంట అని ఎందుకు. సో అట్లాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు, కాదనట్లేదు. కానీ వాళ్ళకి నేనేం చెప్తా అంటే ఫస్ట్ సొసైటీ గురించి వదిలేయండి. సొసైటీ మీ అమ్మాయికి ఏం చేయదు, ఎవరికి ఏం చేయదు, సొసైటీ జస్ట్ అననుకుంటుంది. కానీ మీ అమ్మాయి సుఖం ఏంటి, మీ అమ్మాయి ఏం కోరుకుంటుంది, ఎంత పీస్ఫుల్ లైఫ్ కోరుకుంటుంది, ఎందుకు అంత భరించాల్సి వస్తుంది, అదే అర్థం చేసుకోండి. అందరూ కూడా సపోర్ట్ చేయండి, ఎవరికైనా మేల్ ఆర్ ఫీమేల్, యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. ఓకే. సో ఇప్పుడు అంటే ఇవన్నీ ఉన్నా ముందుకొచ్చే వాళ్ళు ముందుకొచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, కేసులు ఫైల్ చేస్తున్నారు కాబట్టి
ఇఫ్ అబ్బాయిల పర్స్పెక్టివ్ లో డొమెస్టిక్ వైలెన్స్ అంటే అమ్మాయిలే ఫైట్ చేస్తారు అన్నది కూడా ఒకటి ఉంటుంది. అబ్బాయిల పర్స్పెక్టివ్ లో వాళ్ళు ఎలా ఫైట్ చేయొచ్చు డొమెస్టిక్ వైలెన్స్? డొమెస్టిక్ వైలెన్స్ అబ్బాయిలకి ఉంటదంటే నేను నమ్మొచ్చు. ఓకే, అంటే ఎమోషనల్ అబ్యూస్ ఉంటదేమో. సో అంటే దానికి డివోర్స్ లో క్రూయాలిటీ అనే గ్రౌండ్ అనేది న్యూట్రల్. డివోర్స్ లో 31A లో ఉన్న అన్ని గ్రౌండ్స్ న్యూట్రల్. అమ్మాయిలైనా అబ్బాయిలకైనా ఉంటుంది. లైక్ క్రూయాలిటీ అయినా డెసర్షన్ అయినా ఇది న్యూట్రల్ గ్రౌండ్. కానీ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఇట్స్ ఓన్లీ ఉమెన్ ఓరియంటెడ్ లా అన్నమాట. 498 అయినా ఉమెన్ ఓరియంటెడ్ లా. వాళ్ళు ఒకటి ఫైల్ చేయగలరు అనమాట బేసిక్. ఇప్పుడు నేను ఆయన్ని బాగా కొడుతున్నాను అనుకోండి, పాపం తను ఏం చేయాలి? డివోర్స్ ఫైల్ చేయాలి క్రూయాలిటీ గ్రౌండ్ పైన. నేను ఈమెతో ఉండలేను, నాకు రోజు కొడుతుంది అని అఫిడవిట్ ఫైల్ చేసి డివోర్స్ కి ఫైల్ చేయాలి. మీ హస్బెండ్ ని మేము కొట్టడంలో అథారిటీ ఉండదు ఎప్పుడు. యూ డోంట్, అంటే అది జెండర్ బేస్డ్ అథారిటీ కాదు. మైట్ బి ఇట్ ఇస్ యువర్ అటిట్యూడ్ బేస్డ్ అథారిటీ. అంటే కొంతమంది ఉమెన్ అయినా మెన్ అయినా దే ఆర్ డామినేటివ్, దే ఆర్ అటిట్యూడ్ బేస్డ్. కానీ జెండర్ లో ఒక్కసారి మీరు ఎంత కొట్టినా ఆయన ఒక్క చేయి లేపాడు అనుకోండి, మీరు కామ్ అయిపోతారు. దట్స్ ద జెండర్ కి ఉన్న అథారిటీ. అది మన బ్రెయిన్ లో ఇంబైవ్ అయిపోయింది అనమాట. సో ఇట్లా మాట్లాడుకొని మనం అనుకుంటాం కానీ ఒక్కసారి వాళ్ళు రివాల్ట్ అయితే మనకు భయం వస్తుంది ఉమెన్ కి జనరలీ. సో దట్ ఈస్ జెండర్ అథారిటీ. ఆ జెండర్ అథారిటీ సప్రెస్ చేయడానికి అట్లా ఉండకూడదు అని ఉమెన్ లాస్ ఉన్నాయి. అవి మనం వి షుడ్ రియలైజ్ దట్ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కొట్టుకోవడం తిట్టుకోవడం, ఆల్టుగెదర్ డిఫరెంట్ థింగ్. సో అంటే ఇది ఫిజికాలిటీలోకి వస్తాయి కదా, బట్ మెంటల్ అబ్యూస్, ఎమోషనల్ అబ్యూస్ ఇలాంటివి చేసినప్పుడు దానికి ఎలా అప్రోచ్ అవ్వాలి, దానికి ఎలా క్లాస్ ఉన్నాయి? ఇప్పుడు 498 లో కూడా డొమెస్టిక్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ కొట్టడం తిట్టడం. ఎకనామికల్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్, ఫైనాన్షియల్ అబ్యూస్, ఎమోషనల్, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ డబ్బులు మీకు మళ్ళీ వాడుకోనియట్లేదు, లేకుంటే ఫోర్సింగ్ యూ టు హ్యావ్ సెక్స్, ఆర్ ఎక్కువ ఎమోషనల్ గా మిమ్మల్ని ఏదో ఒకటి అనడం చేస్తున్నారు. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ దట్. ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్. దెబ్బలు బయటికి కనిపించాల్సిన అవసరం లేదు. క్రూయాలిటీలో మెంటల్ క్రూయాలిటీ కూడా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్. అయితే కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు హస్బెండ్ తో ప్రాబ్లం అయితే డైరెక్ట్ కేసు హస్బెండ్ మీద ఫైల్ చేయకుండా వాళ్ళ సిస్టర్ ఇలాగా నన్ను సతాయిస్తుంది, వాళ్ళ మదర్ నన్ను సతాయిస్తుంది, ఇలా పెడుతుంటారు కదా, ఈవెన్ తో వాళ్ళకి సంబంధం లేని ఇష్యూ అయినా. సో ఇలాంటి ఇష్యూస్ నుంచి అబ్బాయిలు బయటపడతాం అంటే పెట్టకుండా, అంటే వీళ్ళు గ్రాంటెడ్ గా తీసుకొని ఇలాంటివి పెడుతుంటారు కదా. సో దీని నుంచి వాళ్ళు బయటపడతాం డైరెక్ట్ గా స్ట్రైట్ గా కేసు వేయించడానికి. ఓకే, సో నిజంగా కూడా ఒకవేళ నిజంగా అబ్యూస్ చేస్తుంటే మాత్రం వాళ్ళు కంపల్సరీ వాళ్ళ రోల్ కూడా ఉంటుంది. కానీ కొంత మటుకు కోర్ట్స్ కూడా ఏం వ్యూ తీసుకుంటాయంటే, డిఫరెంట్ హౌస్ హోల్డ్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళ చెల్లికి ఒక్కకు పెళ్ళైపోయి ఆమె భర్తతో వేరే దగ్గర ఉంది, వాళ్ళ అమ్మ నాన్న అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వేరే దగ్గర ఉన్నారు. సో దే ఆర్ నాట్ అండర్ ద సేమ్ రూఫ్. వెన్ దే ఆర్ నాట్ అండర్ సేమ్ రూఫ్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ క్రూయాలిటీ. అంటే రోజు అంటే ఫోన్లలో అట్లా జరుగుతుంది కానీ ఫిజికల్ గా ఎప్పుడు ఉండదు. కోర్ట్స్ కూడా వ్యూ తీసుకుంటాయండి. సో అట్లా ఎవిడెన్స్ లేని కేసెస్ చాలా వరకు కొట్టేస్తారు. ఓన్లీ హస్బెండ్ మీద ఉన్న దానికే సస్టైన్ అవుతాయి కానీ వేరే వాళ్ళ మీద ఎవిడెన్స్ లేకుంటే తీసేస్తారు కేసెస్. సో ఇద్దరు కలిసి మ్యూచువల్ గా డివోర్స్ తీసుకున్నాం మనం అని డిసైడ్ అయిన తర్వాత ఎలా అప్రోచ్ అవ్వాలి? అది మ్యూచువల్ డివోర్స్ అయితే 21 days లో వచ్చేస్తారు. ఒక లా కూడా 21 days లో వచ్చే డివోర్స్ లా ఏంటి? అదే కౌన్సిలింగ్ ఇచ్చి 6 months దాన్ని ఎక్స్టెండ్ చేసి 6 months కి వచ్చే డివోర్స్ లా ఏంటి? సో డివోర్స్ అనేది 2 types యాక్చువల్లీ. సో కంటెస్టెడ్ అండ్ మ్యూచువల్. కంటెస్టెడ్ అంటే ఇదర్ ఆఫ్ ద పార్టీస్, వన్ పార్టీ వాంట్ టు స్టే టుగెదర్, ఒక పార్టీ లేదు నాకు విడాకులు కావాలి. దాంట్లో ఏమైందంటే నాకు కావాలి అన్న వాళ్ళు, డివోర్స్ కావాలి అన్న వాళ్ళు డివోర్స్ ఫైల్ చేస్తారు, వద్దు అన్న వాళ్ళు వద్దు ఇట్లా ఎవిడెన్స్ చేస్తారు. సో దాంట్లో ఈజీగా 3-4 years పడుతుంది మినిమం లో. ఎందుకంటే వీళ్ళ సైడ్ పెట్టడం, వాళ్ళ సైడ్ పెట్టడం అవన్నీ. అండ్ మ్యూచువల్ లో అయితే ఇద్దరు కలిపి ఒకటే లాయర్ ని పెట్టుకొని అదే కోర్టులో వేసుకుంటే, ఒకవేళ ఎగ్జెంప్షన్ వేయాలి మనం. ఎగ్జెంప్షన్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది. రీసెంట్ గా సుప్రీంకోర్టు రూలింగ్ కూడా వచ్చింది. 6 years 1 year వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎగ్జెంప్షన్ పిటిషన్ చేసి కోర్టు యాక్సెప్ట్ చేస్తే తొందరగా వచ్చేస్తుంది. మెయింటెనెన్స్
అబ్బాయి కూడా 5 వచ్చా? అది ఎలాగా? డివోర్స్ జనరల్ గా మనం ఏదైతే గ్రౌండ్ లో అంటే మ్యూచువల్ అయితే ఎవరికి రాదు. మ్యూచువల్ లో వన్ ఆఫ్ ద కండిషన్ దట్ మీకు అంతా సెటిల్మెంట్ అయిపోయింది, పిల్లల గురించి ఫైనాన్షియల్ గా ఎమోషనల్ అని సెటిల్మెంట్ అయిపోయింది, ఎవరి లైఫ్ లో వాళ్ళు ఇంటర్ఫియర్ కాదు అని ఒక కండిషన్ తో మ్యూచువల్ వస్తుంది. అండ్ కంటెస్టెడ్ కి వచ్చే కొద్ది చాలా తక్కువ మేల్ కి మెయింటెనెన్స్ ఇవ్వడం. బట్ ఉమెన్ కి కూడా వర్కింగ్ ఉమెన్ కి ఇవ్వరు జనరల్ గా. ఒకవేళ కిడ్ ఉంటే కిడ్ మెయింటెనెన్స్ కి పిల్లల మెయింటెనెన్స్ కి ఇస్తారు, కానీ వర్కింగ్ ఉమెన్ ఎర్నింగ్ సఫిషియంట్ ఎనఫ్ ఫర్ హర్ ఓన్ సస్టైనెన్స్ లైవ్లీహుడ్ అయితే తనకి ఇవ్వరు అన్నమాట. సో అలిమనీ ఏ కేసెస్ లో ఇస్తారు? సో ఇప్పుడు 2 టైప్స్ ఉంటుంది మెయింటెనెన్సెస్. అంటే మెయింటెనెన్స్ అయినా అలిమనీ అయినా ఒకటి, కానీ పర్మనెంట్ సెటిల్మెంట్ కి కొంత ఉంటుంది. పర్మనెంట్ అలిమనీ ఇస్ అ డిఫరెంట్ థింగ్. అంటే ఒకటేసారి సెటిల్ చేసేసుకోవడం అన్నమాట, ఒకటేసారి ఇచ్చేసేయడం. లేదు అంటే మంత్లీ ఇవ్వడం. ఓకే, మంత్లీ ఇస్ మెయింటెనెన్స్ అండ్ సెటిల్మెంట్. అదే పర్మనెంట్ అలిమనీ అంటే మొత్తం ఒకటేసారి ఇచ్చేయడం, పర్ మంత్ కాకుండా మొత్తం ఒకటేసారి మొత్తం మనీ ఏదైతే క్లెయిమ్ ఉందో అంతా ఇచ్చేసేయడం. అంటే అది ఇచ్చేదాకా మనకి ఇంటర్మ్ గా మెయింటెనెన్స్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు పర్మనెంట్ అలిమనీ అడుగుతారు జనరల్లీ చాలా మటుకు, కానీ అది డిసైడ్ అయ్యేదాకా 4-5 years పడుతుంది అంటుంది. సో అప్పటిదాకా ఉమెన్ సస్టైన్ కావడానికి ఉండాలి కదా, అందుకని పర్ మంత్ మెయింటెనెన్స్ ఇస్తారు. లేదు అంటే పర్ మంత్ దే పర్మనెంట్ గా కూడా చేస్తారు. డిపెండ్స్ హౌ యూ వాంట్ క్లెయిమ్. ఓకే, సో ఇప్పుడు మనం రేప్ కేసెస్ గురించి మాట్లాడుకుంటే, మొన్న చిన్న పిల్లల్ని ఒక అమ్మాయిని చంపేసి దీంట్లో వేసేసారు, బాటిల్ వేసేసారు. వాళ్ళ రిలేటివ్స్ అంతా హెల్ప్ చేసి మైనర్ గర్ల్ మైనర్ బాయ్ 3rd class అమ్మాయి 6th class అమ్మాయి బర్డ్. సో అలాంటి కేసులో ఇంతవరకు బాడీ దొరకలేదు కదా. బాడీ దొరికినప్పుడు కేసు ఉండదేమో, ఐ మీన్ శిక్ష ఉండదేమో. కేసు శిక్ష తక్కువ సాక్ష్యాలతో ఉంటది, అంటే కేసు తక్కువ సాక్ష్యాలతో ఉంటది. ఎందుకంటే ఫోరెన్సిక్ లో బాడీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పోస్ట్ మార్టం చేయడం కన్నా, నేచర్ ఆఫ్ ఇంజురీస్ కన్నా దాంట్లో బాడీ రిట్రీవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే మనం చూస్తాం కొన్ని కేసెస్ లో ఎన్ని రోజులకి, ఒక 3-4 months తర్వాత కూడా అఫర్ట్స్ విల్ బి గోయింగ్ ఆన్ బై ద పోలీస్ బాడీని రిట్రీవ్ చేయడానికి. ఎందుకంటే బాడీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లోనే ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ అనొచ్చు, లేకుంటే ఫింగర్ ప్రింట్స్ అయినా ఉంటాయి. అంటే ఆ ఫింగర్ ప్రింట్స్, పోస్ట్ మార్టం, కాజ్ ఆఫ్ ద డెత్, ఇవన్నీ కలిపే ఒక పర్సన్, ఓకే దిస్ పర్సన్ డిడ్ ఇట్ అని ఆ పర్సన్ కి స్పాట్ అంటే జీరో అవుట్ చేయడానికి ఇంపార్టెంట్ ఉంటాయి. కానీ లేని సర్కమ్స్టాన్సెస్ లో కొంచెం కష్టం అవుతుంది, ఎవిడెన్సెస్ వీక్ ఉంటాయి. బట్ అది చేయడానికే ఇంకా పోలీసులు చేస్తా ఉండాలి కూడా. బట్ ఇంకెన్ని రోజులు ఎదిగినా బాడీ ఎలా కొట్టుకుపోయిందో తెలియదు కూడా, అసలు దొరుకుతుందో లేదో తెలియదు. అప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి అన్యాయం తెలుసు. అంటే కేసు ఉండదు అనట్లేదు, కేసు కంపల్సరీ ఉంటది. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది అని డిసైడ్ అయినప్పుడు ఇప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటుంది. అంటే ఆ అమ్మాయి ఫస్ట్ ఎవరిని కలిసింది, తప్పిపోయే ముందు, లేకుంటే కనపడకుండా చనిపోయే ముందు ఎవరిని కలిసింది, ఎవరితో మాట్లాడింది, లేకుంటే ఎవరు సీసీ కెమెరాస్ అయినా, లేకుంటే ఓకే నేను ఈయన నాటి సైడ్ అమ్మాయి సైడ్ వెళ్ళడం చూశాను. సో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు డైరెక్ట్ ఎవిడెన్స్ లేనప్పుడు దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్. ఇప్పుడు ఐ విట్నెసెస్ ఉంటాయి, సర్కమ్స్టాన్షియల్ అంటే పక్కను నేను చూసిన అని చెప్పడం ఉంటుంది. సెకండ్ పర్సన్ ఎవిడెన్సెస్ లేదు, ఏదీ లేనప్పుడు అంటే మెయిన్లీ ఇప్పుడు 376 రేప్ కేసెస్ లో, మొలెస్టేషన్ కేసెస్ లో 4 walls లో అవుతాయి కాబట్టి దాంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండదు. సో ఒకటే ఎవిడెన్స్ ఉండదు అనమాట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఒక్కొక్క కేసులో డిఫరెంట్ గా ఉంటుంది. సో ఏది లేకుండా ఏదో ఒకటి ఉంటది కాబట్టి కన్విక్షన్ అనేది ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కోర్టులో కూడా దృష్టిలో ఉంటది కాబట్టి ఇది ఇట్లాంటి కేసు అని వేరే ఎవిడెన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో ఇలాంటి వాళ్ళకి జువెనైల్ వేస్తారు కదా, అది అయిపోయిన తర్వాత మేజర్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా. అంటే అది వాళ్ళకి ఇచ్చే సెంటెన్స్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు 7 years అంటే 7 years లోపు బయటకు వస్తే 7 years ఇంప్రిజన్మెంట్ అయిపోయినట్టు. ఇంప్రిజన్మెంట్ కాదు, జువెనైల్ కిడ్స్ వెల్ఫేర్ హోమ్, టర్మినాలజీస్ డిఫరెంట్. లేదు 7 years లో 3 years జువెనైల్ గా ఉన్నాడు, 3 years నార్మల్ జైలు. సో వన్స్ హీస్ అ మేజర్ హీల్ బి షిఫ్టెడ్ టు నార్మల్ జైలు. సో టర్మ్ ఆఫ్ పనిష్మెంట్ మీద ఉంటుంది. అయితే ఒకవేళ మైనర్ గర్ల్ కన్సెంట్ తోనే సెక్షువల్ యాక్టివిటీ జరుగుతుంది అనుకోండి, అది కూడా రేప్ కింద వస్తుంది.
సో ఇప్పుడు కన్సెంట్ అనేది హూ కెన్ గివ్ కన్సెంట్ అనేది లీగల్ డెఫినేషన్ లో ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కన్సెంట్ అనేది 18 years మేజర్ అయితేనే అది వ్యాలిడ్ కన్సెంట్ అవుతుంది. సో మైనర్ వాళ్ళు ఇచ్చేది కన్సెంట్ అవ్వదు అన్న. సో అందుకని ఒకవేళ మైనర్ చేసినా కూడా దట్ విల్ బి అగైన్ ఉంటుంది, కన్సెంట్ ఉండదు కాబట్టి డెఫినేషన్ లోకి రారు కాబట్టి. బట్ ఇంకా అంటే కొన్ని రూరల్ ఏరియాస్ లో అలాగా ఇంకా చైల్డ్ మ్యారేజెస్ అవి జరుగుతున్నాయి కదా, అలాంటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు 13-14 years అమ్మాయికి పెళ్లి జరిగింది అనుకోండి, షీ హాస్ 4 more years టు బికమ్ మేజర్ కదా. సో ఈ మెజారిటీ వచ్చే లోపు అమ్మాయి 2 years కి అలాగా రియలైజ్ అయ్యింది అనుకోండి, మన పేరెంట్స్ అనవసరంగా పెళ్లి చేస్తే మనం చదువుకుంటే బాగుండేది ఇలా రియలైజ్ అయ్యింది అనుకోండి. బట్ తను చెప్పినప్పుడు ఫార్వర్డ్ అయ్యి వాళ్ళు వినకపోతే తిను బయటికి వచ్చేసి అప్పుడు తను రేప్ కేసు ఫైల్ చేయొచ్చు. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ మ్యారేజ్ ఉంది. చైల్డ్ మ్యారేజ్ అనేది అసలు మ్యారేజ్ కిందకే రాదు, వైడ్ హ్యావ్ ఇష్యూ. అంటే ముందు నుంచి ఇట్స్ నాట్ ఈవెన్ కన్సిడర్డ్ యాజ్ అ మ్యారేజ్. కానీ అది ఒకరు రిపోర్ట్ చేసేదాకా మ్యారేజ్ లో అట్లా నడుస్తుంది. బికాస్ మనకి అంటే జనరల్ గా పెద్దలు ఈ ఖాప్ పంచాయతీ వీళ్ళందరూ ఎట్లా ఉన్నారో మనం చూస్తాము. సో తర్వాత తను రియలైజ్ అయ్యి లేదు నన్ను ఇట్లా ఫోర్స్ఫుల్ గా ఇట్లా నాకు ఇష్టం లేకుండా నేను చదువుకోవాలనుకున్నా, నన్ను నా ఇష్టానికి ఆపోజిట్ గా వాళ్ళు ఇంట్లో పెళ్లి చేసేసారంటే షీ కెన్ ఆల్వేస్ కమ్ అవుట్ ఇన్ పాలిటిక్స్. ఓకే ఓకే. పోక్సో కింద ఎలాంటి కేసెస్ ఫైల్ చేసుకోవచ్చు? పోక్సో కింద ఇప్పుడు అమ్మాయి మైనర్ అయినప్పుడు పోక్సో ఇస్ అ వెరీ సెన్సిటివ్ యాక్ట్. అంటే మైనర్స్ కి జనరల్ గా అంటే పెద్దవాళ్ళకి ఇట్లాంటివి జరిగితేనే చాలా మనకి ఎమోషనల్ గా బాగా అఫెక్ట్ అయి ఉంటాము. చిన్నపిల్లలకి జరిగితే మనం అసలు ఆలోచించుకోలేము కూడా, వాళ్ళకి ఏం అర్థం కాదు. వాళ్ళు అంటే దే బీ ఇన్ స్టేట్ ఆఫ్ అసలు నాకు ఇది జరిగింది డినైల్ స్టేట్ లో ఉంటారు, ఇది ఏంటి నాకెందుకు జరిగింది, వాట్ ఈస్ దిస్. సో పోక్సో కింద చాలా సెన్సిటివ్ గా ఉండాలని కోర్ట్స్ అయినా లైక్ అంటే యాక్ట్ కూడా అదే అన్నమాట. అందుకని ఇక్కడ కూడా మైనర్ ది పేరు రివీల్ చేయరు. ఎఫ్ఐఆర్ లో అయినా కోర్ట్ రికార్డ్స్ లో అయినా ఎక్కడ కూడా మైనర్ పేరు ఉండదు. మైనర్ రిప్రజెంటెడ్ బై సో అండ్ సో వాళ్ళ పేరెంట్స్ గార్డియన్ పేరు ఉంది. అండ్ పోక్సో కింద కూడా అంతే, మీకు ఫోర్స్ఫుల్ ఇంటర్కోర్స్ అయినా లేకుంటే మామూలుగా స్టాప్ చేయడం ఆర్ అన్కన్సెంట్ లేకుండా టచ్ చేయడం అయినా ఎవ్రీథింగ్ ఇస్ అ క్రైమ్. మన ఇండియాలో మన జ్యుడిషియరీ లాస్ ప్రకారం ఏ కైండ్ ఆఫ్ కేసెస్ అయితే ఇమ్మీడియట్ వర్డిక్ట్ ఉంటుంది అంటారు? ఇమీడియట్ వర్డిక్ట్ అంటే అన్ని ఇట్లా సాలిడ్ ప్రూఫ్ ఉండాలన్నమాట. అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండాలి, ఐ విట్నెస్లు ఉండాలి, విట్నెస్లు అందరూ వచ్చి తొందరగా ఎగ్జామినేషన్ చేసేయాలి, క్రాస్ ఎగ్జామినేషన్ అయినా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇట్లా అయితే ఫట్ మనం చాలా జల్దీ అయిపోతాయి అన్నమాట. సో అంటే విట్నెస్లు అన్నది కన్విక్షన్ కి చాలా ఇంపార్టెంట్, ఎవిడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 100 చెప్తాను, 100 నిజం అయిపోవు కదా. నిజం ప్రూవ్ చేయడానికి ఏం కావాలి, మనకి ఎవిడెన్స్ కావాలి. సో చాలా మంది ఏం చేస్తారు, పెద్ద పెద్ద అంటే కొన్ని పెద్ద పెద్ద కేసెస్ లో విట్నెస్ ని హాస్టైల్ చేసేస్తాం. హాస్టైల్ అంటే వాళ్ళని విట్నెస్ ఎవిడెన్స్ చెప్పకుండా చేసేయడం, లేకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడమో లేకుంటే ఇంకేదైనా చేసే ఎవిడెన్స్ వాళ్ళకి అగేన్స్ట్ గా చెప్పకుండా. అట్లా కాకుండా ఎవిడెన్స్ అంతా కంప్లీట్ గా ఉండి ఇన్వెస్టిగేషన్ బేసిక్ గా ఇవన్నీ కావాలంటే పోలీసులు ఎఫెక్టివ్ గా ఇన్వెస్టిగేషన్ చేసి మంచి ఛార్జ్ షీట్ వేసి జడ్జెస్ ఎప్పుడైనా జ్యుడిషియరీ అందరూ కలిసి అంటే పోలీసు విట్నెస్ వీళ్ళందరూ ఉంటే జ్యుడిషియరీ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ టు డిస్పోజ్ ఆఫ్ ద కేసెస్ వెరీ క్విక్లీ. డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఉండడం వల్ల లేట్ అవుతా ఉంటుంది. బట్ ఇప్పుడు కొంతమంది మొన్న రీసెంట్ ఒక పోర్షే కార్ యాక్సిడెంట్ కేసులో తన శాంపుల్ ఇవ్వకుండా వాళ్ళ మదర్ శాంపుల్ ఇచ్చి ఇలా ఏదో మ్యానిపులేషన్స్ జరుగుతుంటాయి కదా. సో ఇలా మ్యానిపులేషన్స్ జరిగినప్పుడు వాళ్ళు ఆఫ్ కోర్స్ నిర్దోషులుగా ఉంటారు కాబట్టి, బట్ వాళ్ళకి శిక్ష పడటం ఎలాగా అలాంటి కేసెస్? అంటే అట్లాంటి దాన్ని మనం బయటికి తీసుకురాగలగాలి. అంటే కొంతవరకు వాళ్ళ మదర్ చాలా మంది ఇప్పుడు నేను లేను, నా డ్రైవర్ ఉన్నాడు దాంట్లో, లేకుంటే అంటే ఎవిడెన్సెస్ లేనప్పుడు, ఫుటేజెస్ లేనప్పుడు ఐ వాస్ నాట్ డ్రైవింగ్ దట్ కార్, సంబడి ఎల్స్ వాస్ డ్రైవింగ్ దట్ కార్, ఆ డిఫెన్స్ లో తీసుకుంటా ఉంటారు అనమాట. అట్లా కాకుండా వాళ్ళని సీసీటీవీ కెమెరాలో వాళ్ళ ఫోటోలు చూడడం వాళ్ళు అట్లా ఉంటే నోబడీ కెన్ ఎస్కేప్. ఓకే. బట్ డబ్బులుంటే ఎక్కడి నుంచి అయినా ఏ కేసు అయినా మ్యానిపులేట్ ఎస్కేప్ అవ్వచ్చు అన్నది కూడా ఒకటి అంటే చాలా ఎక్కువగా వినేది కదా. ఎవరైతే డబ్బులు లేదు, మిడిల్ క్లాస్ ఇలాంటి వాళ్ళే దొరికిపోతారు. బట్ ఇలాంటి వాళ్ళైతే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, శిక్షలు పడతాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే
ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ జ్యుడిషియరీ, ఎవ్రీవేర్ అట్లానే ఉంటుంది. డబ్బులుంటే ఏదైనా కొనేసుకోవచ్చు, ఏదైనా చేసేయచ్చు. Do you accept that? Everybody should accept that, and which is not true, which is not good, and shouldn't be encouraged. కానీ దట్స్ అ హార్ష్ రియాలిటీ కొంతవరకు. కానీ అంటే మ్యానిపులేట్ అంటే అందరూ మ్యానిపులేట్ చేసేలేము. ఎక్కడో అక్కడ ఎవరైనా దొరుకుతారు. ఏదో ఇన్సిడెంట్ లో ఏదో మళ్ళా దే హ్యావ్ టు కమ్ బ్యాక్. ఐ బిలీవ్ ఇన్ దాట్. అండ్ అది ఎంకరేజ్ చేయొద్దు అండ్ దాన్ని సపోర్ట్ చేయొద్దు కూడా. ఉంటే అయిపోతుందిలే, చేసేసుకుంటాడులే, వదిలేస్తాడు, వీటిని కొనేసుకుంటాడు. కొనకూడదు, నువ్వు వద్దని అంటే యూ షుడ్ బి ఏబుల్ టు థింక్ ఇన్ యువర్ మైండ్ దట్ ఈస్ అంటే వీటి తప్పు చేస్తున్నాడు అనుకోవాలి. కానీ అంటే గ్రాంటెడ్ గా తీసేసుకోవద్దు, ఉంటది కదా చేసేస్తాడులే, అట్లా ఆ టెండెన్సీ ఉండొద్దు అంటున్నాను. ఈ ఆయేషా మీరా వాళ్ళ అమ్మాయి రేగడ్ మర్డర్ కేసు ఎప్పుడో నా చిన్నప్పుడు జరిగిందంటే అది సుగాలి ప్రీతి అనే అమ్మాయి కానీ ఇలాంటివన్నీ సిబిఐ చేతిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఎందుకు ఇంకా ఒకరికి రావట్లేదు అంటారు? ఇప్పుడు దానికి చాలా రీజన్స్ ఉంటాయి. డిఫెన్స్ అంటే ఇప్పుడు ఒక అక్యూస్డ్ అంటే శిక్ష అభియోగం ఉన్నవాడు, వాళ్ళ లాయర్లు ఏం చేస్తారంటే జనరల్ అన్ని డిఫెన్స్లలో దాన్ని ప్రొలాంగ్ చేస్తారు. లేకుంటే ఇప్పుడు ఆ క్రైమ్ అయ్యిందన్నది వాళ్ళు డినై చేయరు, కానీ ఏం చేయలేదు అంటారు. సో క్రైమ్ అయింది కానీ నాకు సంబంధం లేదు, ఆ సంబంధం లేదు అని చెప్పడానికి ఏం ఎవిడెన్సెస్ ఉంటాయి అంటే దట్స్ ఆల్సో దేర్ ఓన్ రైట్ చేయడం అన్నది, డిఫెండ్ చేసుకోవడం అన్నది. కానీ ఇంకా ఆ డిఫెన్స్ యాంగిల్స్ ఎక్కువ ఉండడం, లేకుంటే నంబర్ ఆఫ్ విట్నెస్లు ఎక్కువ ఉండడం, ఆ విట్నెస్లు వేరే దగ్గర ఉండడం, వాళ్ళందరికీ పోలీసు వాళ్ళు సమన్స్ సర్వ్ చేసి వాళ్ళందరినీ తీసుకురావడానికి టైం పట్టడం, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం బయటకు చూసేంత ఈజీగా కాదనమాట. అందుకే మనం ఇంపార్టెంట్ కేసెస్ లో గవర్నమెంట్ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తీసుకుంటున్నారు. వాళ్ళకి అంటే విట్నెస్లు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అన్న కేసెస్ లో, లేకుంటే కంపల్సరీ దిస్ ఇస్ సంథింగ్ అగేన్స్ట్ పబ్లిక్ అవుట్రేజ్ ఉన్న కేసెస్ లో ఫాస్ట్ ట్రాక్ బెంచెస్ తీసుకుంటున్నారు అండ్ తీసుకోవాలి కూడా, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అయితే ఈ సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. మొన్న నేను ఎలాగైనా దీన్ని చేస్తాను అన్నారు కదా. సో ఇంకా అది ఎందుకు మూమెంట్ లేదంటారు ఆ కేసులో ఎస్పెషల్లీ? అంటే ఒక డిప్యూటీ సీఎం మరి ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ కేసుని అట్లీస్ట్ ఫాస్ట్ ట్రాక్ అన్నారు కదా, మీరు దాంట్లో వేసి ఇంకెందుకు కొంచెం ముందు జరపట్లేదు? ఎవరు చేయాలి అది? దట్స్ ద మెయిన్ థింగ్. నో, హూ షుడ్ డు ఇట్? అల్టిమేట్లీ ఇట్స్ అ గవర్నమెంట్ హూ షుడ్ డు ఇట్. అండ్ హూ ఇస్ ద గవర్నమెంట్? దట్ ఆన్సర్స్ కోల్కతా డాక్టర్ ది రేపండ్ మాట్లాడింది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి డీటెయిల్ గా ఆ కేసు. సో ఆ కేసులో మనం ఇప్పటిదాకా చూస్తుంటే ఒకటే, ద సోల్ అక్యూజ్డ్ హూ వాస్ అరెస్టెడ్ అండ్ ఫేసింగ్ చార్జెస్ ఇస్ ద some volunteer of college, అంటే నాన్ పర్మనెంట్ ఎంప్లాయీ. సో దాంట్లో మళ్ళా పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే దాని వెనకాల డిపార్ట్మెంట్ కి ఏమైనా ఉందా, డిపార్ట్మెంట్ నుంచి, ఎందుకంటే సేమ్ టైంలో ప్రిన్సిపల్ ఈజ్ ఆల్సో ఫేసింగ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అలిగేషన్స్. సో అది చాలా దానికి ఇంకా పెద్ద, దాని వెనకాల మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఉందా అన్న దాంట్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. కానీ ఇప్పటిదాకా అంత పెద్ద కేసుని ఇంకా బ్రేక్అవుట్ చేయకపోవడం అన్నది మైట్ బి డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఉండొచ్చు, బట్ చేసి ఉండాలి ఇప్పటిదాకా, అది అయిపోయి ఉంటుంది. అండ్ కొంతవరకు ఎవిడెన్స్ ట్యాంపర్ అయింది అని విన్నాం మనము. అండ్ ఈ గూన్స్ ఎవరో వచ్చేసి అక్కడ ఆపరేషన్ థియేటర్ లో మొత్తం ఎవిడెన్స్ తీసేశారు అని విన్నాం. బట్ స్టిల్ సిబిఐ సెయింగ్ దట్ బై దెన్ ఓన్లీ వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారని చెప్పారు ఆల్రెడీ. కానీ ఇప్పుడు ఇటు సూపర్వైజ్డ్ బై సుప్రీం కోర్ట్ కాబట్టి, అండ్ సుప్రీం కోర్ట్ దాని తర్వాత స్పెషల్ గా కమిటీస్ కూడా వేసింది. ఇట్లాంటి అంటే ఎన్ని వర్కింగ్ అవర్స్ ఉండాలి, ఒక్కొక్క ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఒకవేళ నైట్ డ్యూటీస్ ఉన్న వాళ్ళకి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ సూపర్వైజ్ చేయడానికి ఒక కమిటీస్ కూడా వేసింది. అండ్ ఇంకా ఎఫెక్టివ్ గా ఇంకా తొందరగా ప్రోగ్రెస్ ఉండాలని విష్. అంటే కొన్ని కంట్రీస్ లో ఇలాంటి కేసెస్ అయినప్పుడు ఇమ్మీడియట్ వర్డిక్ట్ ఇచ్చేస్తుంటుంది కదా, బట్ మన దగ్గర ఇంత డిలే అవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటారు? వేరే కంట్రీస్ లో పాపులేషన్ అంటే నేను దట్స్ నాట్ ది హోల్ పాయింట్ అని చెప్పట్లేదు నేను, కానీ ఇట్స్ ఇంటర్లింక్ బిట్వీన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, జ్యుడిషియరీ, పోలీస్, పీపుల్, స్టేక్ హోల్డర్స్ అందరు కలిసి పనిచేయాలి దీనికోసం. ఒకరు
ఒక కేసుని సాల్వ్ చేయడానికి. దట్స్ బట్ ఇలాంటివి జరిగినప్పుడు ఇన్స్టెంట్ గా ఇమ్మీడియట్ గా కంపారిజన్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా. దట్స్ వై. అంటే కొన్ని కంట్రీస్ డిఫరెంట్ థియరీ ఆఫ్ పనిష్మెంట్స్ ని ఫాలో అవుతాయి, మనం వేరే పనిష్మెంట్స్ అంటే వేరే థియరీ ఫాలో అవుతాం. ఇప్పుడు దుబాయ్, ఒమాన్ ఇట్లాంటివి చూస్తే దే థింక్ డిఫరెంట్ థియరీ. అంటే చేసిన దానికి చేసినదే చేయాలి, ఇప్పుడు చేకట్ చేస్తే చేకట్ చేసేయాలి, చంపేస్తే చంపేయాలి. ఇది అన్ని రెట్రిబ్యూటివ్ థియరీస్ అనమాట. మనం రిఫార్మేటివ్ థియరీ బేస్ మీద ఉంటది మన జ్యుడిషియల్ సిస్టమ్ అయినా జైల్ సిస్టమ్ అయినా. అంటే ఒక మనిషిని చంపేసింది కాబట్టి చంపేయడం కాదు, ఒక మనిషి చంపేసినందుకు జైలు ఎందుకు పడతారు, రిఫార్మ్ కావడానికి. ఆ రిఫార్మ్ అయిన వాళ్ళని కొంతమందిని వదిలేస్తాం, విన్నాం కొంతమందికి రెమిషన్ వచ్చి వదిలేయడం. సో ద హోల్ మనం ఎంచుకున్న పద్ధతి రిఫార్మేటివ్. అందుకని మనిషిని జైలు వేయడం, లేకుంటే వాళ్ళతో పనులు చేయించడం అయినా, వాళ్ళకి మంచిగా చదువుకుంటే వాళ్ళని బయటకు వదిలేయడం, ఇవి చూస్తూ ఉంటాం. మన దగ్గర మోస్ట్ అండ్ ఎఫెక్టివ్ శిక్ష అంటే ఏంటి? ఎఫెక్టివ్ అంటే దేంట్లో ఎఫెక్టివ్ అంటారు? అంటే శిక్షించడంలో, అంటే ఏ ఏ క్రైమ్ కి ఏ క్రైమ్ కి అని, ఎలాంటి క్రైమ్ చేస్తే, ఎంత పెద్ద క్రైమ్ అది ఎంత ఎఫెక్టివ్ గా చేస్తే అంత ఎఫెక్టివ్ గా శిక్ష పడుతుంది అంటారు కదా. సో అలాంటి కేసెస్ లో సో కేసు ఎంత ఎఫెక్టివ్ ఉంటే శిక్ష అంత ఎఫెక్టివ్ గా ఉండే దాంట్లో అది ఏంటి లార్జెస్ట్ బిగ్గెస్ట్ మన దగ్గర? బిగ్గెస్ట్ డెత్ సెంటెన్సే, ఎక్కడైనా డెత్ సెంటెన్సే. కాకుంటే అది డిపెండ్స్. ఇంకా అన్ని కేసెస్ లో డెత్ సెంటెన్స్, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ లోనే డెత్ సెంటెన్స్ వేయాలి అని సుప్రీం కోర్టులో అయినా అన్ని కోర్టులో అయినా చెప్తా వస్తున్నాయి. ఒకవేళ డెత్ సెంటెన్స్ పడుకుంటే లైఫ్ లాంగ్ ఇంప్రిజన్మెంట్, అంటే ఇంక ఫర్ ఎవర్ లైఫ్ అయిపోయేదాకా జైల్లో ఉండడం ఇస్ ద మోస్ట్. అంటే మన ఎవిడెన్స్ లో, మన బుక్స్ లలో ఈ క్రైమ్ కి ఇంత పనిష్మెంట్, ఈ క్రైమ్ కి ఇంత పనిష్మెంట్ అని ఉంటుంది. ఐపీసీ ఇప్పుడు వచ్చిన కొత్త లాస్ అయినా పేర్లు మారాయి కానీ ద సేమ్ కంటెంట్. సో దాంట్లో సింపుల్ హర్ట్ కి ఎంత, సింపుల్ గా కొడితే ఎంత, కట్టెతో కొడితే ఎంత పనిష్మెంట్ ఏంటి, ఆర్ ఇప్పుడు కట్టెతో సెన్సిటివ్ ఆర్గన్ మీద కొడితే దట్ ఇస్ అటెంప్ట్ టు మర్డర్. ఇప్పుడు షార్ప్ ఆబ్జెక్ట్స్ తో ఫేస్ మీద అయినా తల మీద అయినా కొడితే దట్స్ అగైన్ అటెంప్ట్. సో అట్లా ఒక్కొక్క అఫెన్స్ కి ఒక్కొక్క శిక్ష డిఫర్ అవుతుంది, అండ్ దట్స్ గైడెడ్ బై అవర్ లాస్. ఓకే, బట్ హూ రైట్స్ ఆల్ దీస్ లాస్ అండి? మనం బ్రిటిష్ వాళ్ళు ఫాలో రాసిన లాస్ ఫాలో అవుతున్నాం. అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త 3 లాస్ మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. మోర్ ఆర్ లెస్ సేమ్ సెక్షన్స్ ఉన్నాయి, కొన్ని కొత్త సెక్షన్స్ పెట్టారు. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కానీ, ఇప్పుడున్న పీపుల్, ఇప్పుడున్న బిహేవియర్, ఆల్ దీస్ మ్యాటర్స్ కదా. ఒకటి ఒక లా అమలు చేసేటప్పుడు, లేకపోతే రాయాలి అన్న ఇనిషియేట్ తీసుకున్నప్పుడు, సో అలాంటి ఇనిషియేట్ కి ఇన్స్పిరేషన్స్ ఏముంటాయి? సో ఇప్పుడు మనకి 1970s లో ఒక రేప్ కేసు జరిగింది. సో దాని తర్వాత రేప్ లాస్ లో అమెండ్మెంట్స్ వచ్చాయి. దాని తర్వాత నిర్భయ కేసు తర్వాత 2013 అమెండ్మెంట్ లో మళ్ళా కొత్త లాస్ వచ్చినాయి. అంతకుముందు గ్యాంగ్ రేప్ అనేది ఒక సెక్షన్ కాదు, ఎవరు చేసినా వాళ్ళని సింగిల్ గా రేప్ కి ట్రై చేసేవాళ్ళు. గ్యాంగ్ రేప్ ఇస్ అ కాన్సెప్ట్ అనేది తెలియదు. అండ్ యాసిడ్ అటాక్స్ వాస్ నెవర్ అఫెన్స్, కానీ దాని తర్వాత యాసిడ్ అటాక్స్ జరుగుతున్నాయి అని పెట్టి తీసుకొచ్చారు. అండ్ డౌరీ డెత్ 304B అది కూడా అమెండ్మెంట్ కిందకే వచ్చింది. సో లైఫ్ స్టైల్ మారే కొద్దీ, జనాలు మారే కొద్దీ, మన కల్చర్ మారే కొద్దీ అమెండ్మెంట్స్ అన్నవి వస్తూ ఉంటాయి. సో దోస్ అమెండ్మెంట్స్ కి what is the influence, what is the base of it అంటే జరిగే ఇన్సిడెంట్స్ ఏంటి, పబ్లిక్ అవుట్రేజ్ ఏంటి, ఎంత నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎక్కువ జరిగితే ఇప్పుడు ఎక్కువ రిడ్రెసల్ మెకానిజమ్స్ ఉండాలి. సో అవన్నిటిని క్రైటీరియాగా తీసుకొని అమెండ్మెంట్స్ జరుగుతాయి. సో మీరు మీ కెరియర్ లో ఇప్పటి వరకు డీల్ చేసిన బిగ్గెస్ట్ కేసెస్ అంటే? బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్, ఎవ్రీ కేస్ ఇస్ బిగ్ యాక్చువల్గా, ఎవ్రీ కేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టోరీ. బట్ నాకు పర్సనల్ గా అఫెక్ట్ అయిన ఎక్కువ కేసు అంటే ఒక హానర్ కిల్లింగ్ కేసు డీల్ చేసాము ట్రయల్ కోర్ట్ లో అండ్ హైకోర్ట్ లో. అబ్బాయికి వేరే కాస్ట్ వల్ల అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అందరూ, రిలేటివ్స్ అందరు కలిసి అబ్బాయిని చంపేశారు. ఒక 3-4 years జరిగింది. అండ్ ఇది ఎక్కడో తెలియని దాంట్లో జరుగుతుందంటే కాదు, ఎవ్రీబడి ఈజ్ ఎడ్యుకేటెడ్. అబ్బాయి ఎడ్యుకేటెడ్, అమ్మాయి ఎడ్యుకేటెడ్, వాళ్ళిద్దరు వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేస్తున్నారు.
వాళ్ళు ప్రొఫెషనల్ ఫీల్డ్ లో వాళ్ళు ఉన్నారు, పెద్ద కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకి, అయినా కూడా జస్ట్ బికాస్ దర్ ఇస్ కాస్ట్ అబ్బాయిని చంపేశారు. ఇట్స్ నాట్ దట్ హీస్ నాట్ ఎర్నింగ్, హీ హాస్ అ బిగ్ కంపెనీ టు హిమ్. కానీ అంటే ఇక్కడ ఏం పనిచేస్తా అంటే ఎకనామికల్ గా నువ్వు ఎంత ఉన్నావు అని కాదు, కల్చరల్ గా నువ్వు మాతో ఎంత ఉన్నావు, నువ్వు మాకన్నా తక్కువ, నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేను, సో నువ్వు ఉండకూడదు, నువ్వు ఈ బాని తీసేసావు, మా అమ్మాయిని తీసుకెళ్ళిపోయావు కాబట్టి నేను చంపేయాలి. సో అసలు ఆ టెండెన్సీ అనేది ఎట్లా వస్తుంది అన్నది నాకు, అంటే ఎవరికి అయినా షుడ్ నో. ఇద్దరు మేజర్స్ వాళ్ళకి ఇష్టపడి ఫైనాన్షియల్ గా మంచిగా ఉండి ఇద్దరు కలిసి ఉండాలి అన్న డెసిషన్ తీసుకున్నప్పుడు యూ గ్రాబ్ దట్ గై అండ్ కిల్ హిమ్. ఎంత ఎంత బాధ ఉంటుంది ఆ అమ్మాయికి అయినా, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కి అయినా. సో అది ఒక కేసు, అది ఫాస్ట్ ట్రాక్ ఇచ్చారు తెలంగాణ గవర్నమెంట్. సో ఎక్స్క్లూజివ్ గా ఆ కేసుకే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సపరేట్ గా అపాయింట్ చేశారు, మంచి ఛార్జ్ షీట్ వేశారు, విట్నెస్లు అందరూ కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు, ఐ విట్నెస్లు ఉన్నారు. సో అది ఆల్మోస్ట్ 2 years అని ఆల్మోస్ట్ ఎండ్ లో ఉంది కన్విక్షన్, అంటే జడ్జ్మెంట్ ఎప్పుడప్పుడు రావాలి వెరీ టైమ్స్. నెక్స్ట్ కేస్ వివేకానంద రెడ్డి కేసులో సునీత గారికి కొన్ని అఫిడవిట్స్, కొన్ని పిటిషన్స్ వేశాను. ఆ కేసు కూడా ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల తన కేసెస్ కూడా డీల్ చేస్తాయి. సో అయితే ఇలాంటి బిగ్ కేసెస్ డీల్ చేసుకున్నప్పుడు మీకు థ్రెట్స్ ఏమి ఉండవండి? అది సినిమాలలో చూపిస్తారు కానీ, సో దట్స్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు థ్రెట్స్ మనం లా దాకా చూసి క్లయింట్ దాకా, అంటే ఆ సబ్జెక్ట్ దాకా చూసినప్పుడు ఉండవు. ఎప్పుడైతే మీరు కేసులో పర్సనల్ గా ఇన్వాల్వ్ అవుతారో దట్స్ అప్పుడు కొంచెం అపర్సెప్షన్ వస్తుంది అనమాట వాళ్ళకి. సో ఇప్పుడు లా అంటే కొంతమంది లా లాగా డీల్ చేస్తే కూడా వాళ్ళకి థ్రెట్స్ ఉంటాయి, కానీ ఇప్పటిదాకా నాకు అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిన అవసరం చేయలేదు ఇంకా. బట్ అంటే ఏ లాయర్ అయినా, ఏ అడ్వకేట్ అయినా ఇప్పుడు ప్రొఫెషనల్ గానే డీల్ చేస్తారు కదా, పర్సనల్ లెవెల్ లో తీసుకోవడం అంటే ఎలాగా? అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు పర్సనల్ లెవెల్లో అంటే పర్సనల్ గా పోలీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, పర్సనల్ గా అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ చేస్తే, అంటే అది మంచి విషయంలో అన్నా అయ్యి ఉండొచ్చు, కానీ వేరే వాళ్ళకి అట్లా అర్థం కాకుండా అవతల సైడ్ వాళ్ళు ఓకే ఈయనది ఏదో ఉంది, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, పోలీస్ వాళ్ళని ఎందుకు వచ్చి అడుగుతున్నాడు అని దాంట్లో వాళ్ళు తీసుకోవడం, ఇట్లాంటి దాంట్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ థ్రెట్ పర్సెప్షన్ ఉంటుంది. కానీ మామూలుగా కూడా ఉంటుంది. అండ్ దట్ ఈస్ వై చాలా మంది అడ్వకేట్స్ కి కూడా ఇట్లా వాళ్ళ మీద అటాక్స్ కావడం కూడా జరుగుతుంది. అందుకే కూడా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడం అనేది కూడా చేయాలనేది చాలా మంది ప్రపోజల్. సో అయితే వివేకానంద రెడ్డి గారి కేసు అప్డేట్ ఏంటంటారు? ఇప్పుడు ట్రయల్ జరుగుతుంది, జస్ట్ స్టార్ట్ అయింది ఇంకా. సో 4 of the accused బయట బెయిల్ వచ్చారు, ఇంకా 3 జైల్లోనే ఉన్నారు. అంటే రీసెంట్ టైమ్స్ లో అంటే ఎలక్షన్ క్యాంపెయిన్స్ లో వైఎస్ షర్మిల గారు నరికి 7 సార్లు చెప్పారు కదా. సో నిజంగానే అది ఎంతవరకు ట్రూత్ అంటారు, ఎంతవరకు ఫ్యాక్ట్ అంటారు? అంటే ఆమె చేసిన కమెంట్ కి ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే, బట్ 7 times అన్నారు కాబట్టి మీరు 7 times అనగా నాకు చార్జ్ షీట్ లో నేను చదివిన 7 times స్టాంప్డ్ అనేది గుర్తొచ్చింది. సో చార్జ్ షీట్ లో కూడా 7 times 7 to 8 times అన్నది ఉంది, బట్ ఆ రెఫరెన్స్ లో ఆవిడ అనుకుంటారు. ఈ చార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు అసలు బేసిక్ నెసెసిటీస్ టు ఇన్వాల్వ్ ఇన్ చార్జ్ షీట్ ఏంటి? ఒకటి అంటే ఒక అక్యూజ్డ్ కి ఈయన అని చెప్పడానికి మా దగ్గర ఏం ప్రూఫ్ ఉంది, ఫోన్ రికార్డ్స్ అయినా కానివ్వండి, CCTV ఫుటేజెస్ అయినా కానివ్వండి, ఎవిడెన్స్ ఫోరెన్సిక్ ఆర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అయినా కానివ్వండి, ఆర్ ఇవన్నీ అయిన తర్వాత ఈయన చెప్పడానికి ఎంతమంది విట్నెస్లు ఉన్నారు, ఆ విట్నెస్ చార్జ్ షీట్ ఇస్ 1 ఎవిడెన్స్, అంటే అలిగేషన్స్, అంటే హౌ డు యూ కనెక్ట్ దట్ పర్సన్ టు దిస్ క్రైమ్. సెకండ్ ఇస్ విట్నెస్ స్టేట్మెంట్స్, అంటే ఎంతమంది ఈ పర్సన్ అని చెప్పారు, ఎంతమంది చూశారు. అండ్ థర్డ్ థింగ్ ఇస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్, అంటే ఇప్పుడు చంపడానికి ఉపయోగించిన కత్తో లేకుంటే దాన్ని సీజ్ చేయడం. అండ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. దాంట్లో మనకి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, దాని ఎగ్జామినేషన్స్ ఉంటాయి, లేకుంటే ఫోన్ సీజ్ చేయడం, ఏదన్నా అంటే మర్డర్ చేసిన ఆబ్జెక్ట్ సీజ్ చేయడం. సో ఈ 3 కలిపి వేసిన ఛార్జ్ షీట్స్ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది.
ఇందాక మీరు అన్నారు కదా 7 members మీద ఫైల్ చేసి 4 members బెయిల్ వచ్చింది. 8 members. 8 members 4 members బెయిల్ వచ్చింది. సో ఈ బెయిల్ వస్తే ఇఫ్ ఆ క్రైమ్ వాళ్ళే చేసి ఉంటే బెయిల్ రావటం వల్ల విక్టిమ్ ఫ్యామిలీకి అఫ్ కోర్స్ అన్యాయం జరిగినట్టు. అంటే అన్యాయం అంటే ఇప్పుడు కోర్టు కూడా కొన్ని కండిషనల్ బెయిల్ ఇస్తుంది. ఇప్పుడు లా అనేది ఇట్స్ నెవర్ వన్ సైడ్. ఇద్దరికి అంటే ఫేర్ ట్రయల్ అని అంటాం జనరల్ గా. అంటే అక్యూజ్ కి ఫేర్ ట్రయల్ ఉంటుంది, విక్టిమ్ ఉండాలి, అందరికీ ఉంటుంది. సో ఇప్పుడు విక్టిమ్ వాళ్ళకి ఒక ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళు బయటకు వస్తే బెయిల్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగితే వాళ్ళు వచ్చి వీళ్ళ లైఫ్ ని డిస్టర్బ్ చేయడము, లేకుంటే బెదిరింపులు చేయడము, లేకుంటే ఏదైనా ఐ విట్నెస్ ని లొంగ తీసుకోవాలని చూడము, అట్లాంటివి ఏమైనా చేసినప్పుడు దే హ్యావ్ అన్ ఆప్షన్ టు ఫైల్ బెయిల్ క్యాన్సిలేషన్. బెయిల్ క్యాన్సిలేషన్ జరిగినప్పుడు ఓకే ఇది నిజంగా జరిగాయి, ఈయనకు బెయిల్ ఇచ్చినా కూడా మిస్యూజ్ చేసుకుంటున్నాడు అంటే బెయిల్ క్యాన్సిల్ చేసి వాళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది. అట్లా ఎవ్రీబడి హ్యాస్ ఆప్షన్. సో అంటే ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ అన్ ఆప్షన్ అంటే అది విక్టిమ్ ఫ్యామిలీకి చాలా మైనస్ కదా. అసలు ఏ కేసెస్ లో బెయిల్ అప్లై చేసుకోవచ్చు, బెయిల్ రావడానికి ఏ కేసెస్ ఉంటాయి, బెయిల్ స్ట్రాంగ్ గా బెయిల్ రాకుండా స్ట్రాంగ్ గా జైల్లోనే ఉంచేసే కేసెస్ ఎలాంటివి? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు ఉన్నారు, ఒక ఆయన ఆ నలుగురు కలిసి మర్డర్ చేయగలరు. ఐడియా ఒకరిది, ఎగ్జిక్యూషన్ అంటే తీసుకున్న వెపన్ అయినా ఏదైనా దానికన్నా ముందు అంటే ఇన్సిడెంట్ కన్నా ముందు ప్రిపరేషన్ ఒకరిది, ఎగ్జిక్యూషన్ ఇద్దరు. సో ఇప్పుడు అక్కడ అంటే ఆ ప్లేస్ లో లేకపోవడం వల్ల ఈ ముందు ఇద్దరు ఉన్న ప్లేస్ లో ఉన్న వాళ్ళకన్నా ఈ నెక్స్ట్ ఇద్దరు ఉంటారు కదా ప్రిపరేషన్ లో హెల్ప్ చేసిన వాళ్ళు డైరెక్ట్ గా మర్డర్ చేసినట్టు కాదు. ఈవెన్ దో దెర్ ఇస్ కాన్స్పిరసీ, వాళ్ళ మీద అలిగేషన్స్ అంటే డైరెక్ట్ ఈ పర్సన్ నేను పక్కా చూసిన. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ స్ట్రాంగ్ ఇస్ అన్ ఎవిడెన్స్ అగైన్స్ దట్ పర్సన్. సో ఇంకొక పర్సన్ మీద ఎవిడెన్స్ లేకుంటే ఆయనకి తొందరగా బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు మళ్ళీ మర్డర్ కేసెస్ లో అనుకోండి అందరికీ బెయిల్ రాదు, చాలా ఈజీ కాదు అది. రేప్ కేసెస్ లో బెయిల్ రాదు, అండ్ అటెంప్ట్ మర్డర్ లో కొంతమందికి వస్తే కొంతమందికి రాదు, యాసిడ్ అటాక్స్ లో రాదు. సో ఆ అఫెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత పెద్ద అఫెన్స్ అది, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సొసైటీని. అంటే రేపు పొద్దున కోర్ట్స్ ఆల్సో కన్సిడర్ రేపు పొద్దున అరే ఇంత చంపేసి కూడా ఈయన బయట తిరుగుతున్నాడు అని అంటారు జనాలు. అప్పుడు జ్యుడిషియరీ మీద లేకుంటే ఆ క్రైమ్ మీద రెస్పెక్ట్ పోతుంది, జ్యుడిషియరీ మీద రెస్పెక్ట్ పోతుంది, లేకుంటే అసలు న్యాయం ఎక్కడ ఉంది అని. సో కోర్టు కూడా అవి కన్సిడర్ చేస్తాయన్నమాట. సో ఎవిడెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బెయిల్ తొందరగా రాదు, ఎవిడెన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి స్కోప్ కొంచెం ఎక్కువ. అదే ఇందాక మీరు అన్నట్టు జ్యుడిషియరీలో ఎక్కడ న్యాయం అన్నట్టు నిజంగానే జ్యుడిషియరీలో లూప్ హోల్స్ ఉంటాయి. జ్యుడిషియరీలో లూప్ హోల్స్ అంటే ఎట్లా అంటున్నాను? ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం బెయిల్ తీసుకొని బయటకు వచ్చేయచ్చు అన్న కైండ్ ఆఫ్ థింగ్స్. అట్లా అంటే మీరు ఎంత యూజ్ చేసుకోవాలని మీరు అనుకున్నా, ఒకవేళ అక్యూజ్ చేయడానికి ఎవరైనా పార్టీస్ అనుకున్నా, మీరు అనుకున్న అవతల సైడ్ వాళ్ళు దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తారు కదా. సో కోర్టుకి ఆ విషయం మీరు చెప్పకుండా అవతల సైడ్ వాళ్ళన్నా చెప్తారు. అందుకే ఇద్దరు పార్టీస్ ఎందుకుంటారు అంటే నీ వర్జనే కరెక్ట్ కాదు, దానికి ఆపోజిట్ సైడ్ స్టోరీ కూడా ఇంకోటి ఉంటుంది కాబట్టి రెండు విన్నాకనే కోర్టు డిసైడ్ చేస్తుంది కాబట్టి. సో కోర్టుకి అవన్నీ తెలిసే ఉంటాయి. కోర్టుని లూప్ హోల్స్ అనేవి ఉండవు జ్యుడిషియరీ. లా ఫాలో అయితే లా, స్ట్రిక్ట్ లా అంతే. ఓకే, అంటే ఇందాక మీరు అన్నట్టు ఒకళ్ళు ప్లాన్ చేస్తారు, ఐడియా ఒకరిది, దాని ప్రిపరేషన్స్ ఒకటి చేస్తారు, ఇద్దరు ఎగ్జిక్యూట్ చేస్తారు. అప్పుడు నలుగురు అక్యూజ్డ్ కదా, నలుగురు క్రిమినల్సే కదా. నలుగురు క్రిమినల్సే అంటే నలుగురులో కాన్స్పిరసీ ఉంటుంది. అంటే ముందు నుంచి వాళ్ళు కాన్స్పిరసీ అంటే 120 దట్స్ డిఫరెంట్ సెక్షన్. అంటే ఒకరు చేసిన అందరికి అప్లై అవుతుంది అనమాట. ఒక్కరు మర్డర్ చేసినా ఆ మర్డర్ లో పార్టిసిపేట్ అంటే ఆ మర్డర్ కి ముందు ఆలోచించిన వాళ్ళని, హెల్ప్ చేసిన వాళ్ళని అందరూ కూడా మర్డర్ చేస్తున్నంత పనిష్మెంటే వస్తుంది వాళ్ళకి. దట్స్ కాన్స్పిరసీ. సో నలుగురు కూడా అక్యూజ్డే. ఆ కాన్స్పిరసీ అనే సెక్షన్ పెడితే మనం, సో అంటే వాళ్ళ ఫైనల్ గోల్, ఆ నలుగురు ఫైనల్ గోల్ ఆ మర్డర్ అయి ఉండాలి. ముందు నుంచి వాళ్ళందరూ ప్రిపరేషన్ లో ఉండాలి. సో అందరికి అంతే పనిష్మెంట్ వస్తుంది ఎవరు చేస్తున్నారు. సో మీరు అడ్వకేట్స్ జ్యుడిషియరీ సిస్టమ్ లో ఎవరెవరైతే పనిచేస్తారో వీళ్ళంతా ఈక్వాలిటీ కూడా చూస్తారు కదా. మీ ఎస్పెషల్లీ కోర్టులో కానీ లేకపోతే జ్యుడిషియరీ వ్యవస్థలో మొత్తానికి ఈక్వాలిటీ అనేది ఎలా ఉంటుంది? అంటే జెండర్ ఈక్వాలిటీ
డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో అయితే చాలా మటుకు ఉమెన్ జడ్జెస్ సంఖ్య పెరిగింది అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. హై జ్యుడిషియరీలో ఇంకా రావాలి. అండ్ అడ్వకేట్స్ కూడా ఇప్పటికి ఇంకా పెరిగారు, కానీ ఇంకా పెరగాలి. కానీ ఇప్పుడు ఉమెన్ కి పెరగాలి, ఉమెన్ సంఖ్య పెరగాలి అని చాలా మంది అంటారు, కానీ ఉమెన్ సంఖ్య ఎందుకు తక్కువ ఉంది అని ఎవరు ఆలోచించారు. వన్స్ యూ హ్యావ్ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ లేకుంటే ఇంట్లో ఉన్న అంత రెస్పాన్సిబిలిటీ నీకు ఇది ఉన్నప్పుడు అడ్వకేట్ ప్రొఫెషన్ డిమాండ్స్ యువర్ టైం ఎక్కువ ఇవ్వాలి. కోర్టులో ఉండాలి, ఆఫీస్ లో ఉండాలి. అప్పుడు పిల్లల్ని మీ హస్బెండ్ చూసుకుంటారు. పిల్లలు అనేది, ఇల్లు అనేది ఇట్స్ షేర్ హౌస్ హోల్డ్, ఇద్దరు ఈక్వల్ గా పనిచేయాలి అన్న సపోర్ట్ లేదు కదా మహిళలకి అనేది ఎవరు అర్థం చేసుకోరు. ఊరికే ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ రావాలి, ఉమెన్ వచ్చేసేయాలి అంటే వచ్చేయడానికి ఏమాగుతుంది అనేది కూడా రియలైజ్ కావాలి కదా. దాన్ని ఇరాడికేట్ చేయాలంటే ఎవ్రీబడి షుడ్ యాక్చువల్లీ ప్రొపగేట్ డూ యువర్ హౌస్ హోల్డ్ కోర్స్. మీరిద్దరు కలిసి పని చేసుకోండి. ఉమెన్ ఒకటి ఇల్లు నడపడానికి కాదు, ఇద్దరు పని. అది పిల్లలు చదివించడం, పిల్లలు పెంచడం ఇద్దరు పని. ఇది ఎక్కువ ప్రాపగేట్ కావాలి. అంటే విమెన్ ఆర్ వెరీ మచ్ ఎమోషనల్ కదా. ఇప్పుడు మెన్ కెన్ లీవ్ ద చిల్డ్రన్ అండ్ గో వర్క్, బట్ విమెన్ కాంట్ లీవ్ ద చిల్డ్రన్ సమ్ టైమ్స్. ఇప్పుడు స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి అనుకుంటుంది. అది నన్ను అడిగితే ఇట్స్ యూర్ ట్యూన్ టు డూ దట్. సో ఒకవేళ మీ హస్బెండ్ మీ అంత ఎమోషనల్ కేర్ తీసుకుంటారు అనుకోండి పిల్లల మీద, మీ అంతే కన్సర్న్ ఉంది అనుకోండి, అప్పుడు వై డూ థింక్ నేనే ఉండాలి, నువ్వు ఉండాలని ఎందుకు అనుకుంటావు అంటే నీ అంత అఫెక్షన్ దొరకదేమో, చిన్నగా ఏమన్నా అటు ఇటు తిరుగుతుంటే పిల్లల కింద పడిపోతారేమో. ఇట్ ఈస్ ఎమోషనల్. బట్ దెన్ ది అదర్ పర్సన్స్ ఆల్సో మీ అంతనే తీసుకుంటారు అన్నప్పుడు వదిలేసి వెళ్తారు అర్జెంట్లీ. సో జ్యుడిషియరీలో ఉండే కరప్షన్ సిస్టమ్ గురించి. జ్యుడిషియరీలో పెద్ద కాన్సెప్ట్. జ్యుడిషియరీలో కరప్షన్ సెన్సిటివ్ టాపిక్. కరప్షన్ ఉండదు మోస్ట్లీ, అంటే చాలా మటుకు ఉండదు. ఉన్నా కూడా అవి దానికి ప్రూఫ్ ఉండదు. సో కరప్షన్ అంటే అది పార్టీస్ ని, అంటే ఇట్లానే విట్నెస్ ని హాస్టైల్ చేయడము, లేకుంటే వేరే వాళ్ళకి మభ్యపెట్టి నువ్వు నాకు కేసుకి అగేన్స్ట్ గా చెప్పకు, నాకు అగేన్స్ట్ గా చెప్పకు, నేను నీకు డబ్బులు ఇస్తా, ఇట్లాంటివే చాలా మటుకు ఇన్సిడెంట్స్ ఉంటాయి. లేకుంటే విక్టిమ్ ఎవరు మోసేయించాము. ఇప్పుడు చాలా మంది రేప్ కేసెస్ లో అమ్మాయిని పోయి పెళ్లి చేసేసుకుంటా, నేను నాకు రేపు తీసేసేయండి అంటా ఉంటారు. దట్స్ ఆల్సో కైండ్ ఆఫ్, అంటే నువ్వు చేసిందంతా చేసి అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటే అయిపోయిందా, నువ్వు చేసిన దానికంతా పోయిందా? అది కూడా కోర్ట్స్ చాలా మటుకు ఎంకరేజ్ చేయడం. సో కరప్షన్ ఇస్ డిఫరెంట్ యాంగిల్స్. అంటే వాళ్ళ పేరెంట్స్ కి థ్రెట్ ఇవ్వడము, లేకుంటే వాళ్ళ అమ్మాయికి డబ్బులు ఇచ్చి నువ్వు ఇంకా కేసు ఎంకాలు తీసేసుకోవచ్చు. చాలా మటుకు ఇట్లా కూడా ఉంటుంది. ఇంకా పేరెంట్స్ వెరీ మచ్ ఎమోషనల్ గా ఈ అమ్మాయికి నేను పెళ్లి చేసుకుంటానని అడగతే నీకు పెద్ద గిఫ్ట్ ఎగ్జాక్ట్లీ నువ్వు చేసేసుకో, అసలు ఇంకా ఇట్లాంటిది ఉండదు, ఒకటి చేస్తారని అనుకోరు, నువ్వు పవిత్ర అయిపోతావు. సో అంటే చాలా మంది దగ్గర ఒక కేసు ఫైల్ చేసాం లాయర్ దగ్గర, ఈ వాయిదాలతోనే బిల్డింగ్ పెట్టేస్తారనమాట. ఓకే, సో నిజంగా బిల్డింగ్ వాళ్ళు వాయిదా కొంతమంది, అంటే అందరు లాయర్లు ఒక ప్యాటర్న్ లో ఫీజు తీసుకోరు. దట్ డిఫర్స్. ఒక్కొక్క కేసుకి ఒక్కోలాగా తీసుకోవాల్సి వస్తుంది. అది వాళ్ళ ఇష్టం, అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ కింద వాళ్ళ అది. బట్ వాయిదాలు తీసుకోవడానికి చాలా సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి అవతల సైడ్ రాదు, ఒక్కొక్కసారి విట్నెస్ రాదు, ఒక్కొక్కసారి జడ్జి గారు అఫీషియల్ డ్యూటీలో ఉంటారు, ఒక్కొక్కసారి జడ్జెస్ తక్కువ ఉండడం వల్ల ఇద్దరు కోర్ట్స్ కి ఒకటే జడ్జి గారిని ఇస్తారు, ఒక్కొక్కసారి పీపీ రాదు. సో అదంతా డిఫరెంట్ సినారియో. ఒక లాయర్ ఎఫెక్టివ్ గా కేసు చేయడం అనేది ఆయన ఒక్క చేతిలో ఉండదు, ఆవిడ ఒక్క చేతిలో ఉండదు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి ఐ డోంట్ థింక్ దట్స్ ట్రూ. అసలు ఫీజ్ రిఫార్మ్స్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, నేను ఎంతో కొంత క్వశ్చన్ చేయగలను, నేను వచ్చి నా ప్రాబ్లం ఇది అన్నప్పుడు ఒక పేమెంట్ చెప్పి, అదే ఒక రూరల్ ఏరియాస్ నుంచి ఒకళ్ళు వచ్చారు అనుకోండి, వాళ్ళకి ఏం తెలీదు, మీరు చెప్పిందే వాళ్ళు చాలా రెస్పెక్ట్ తో వింటారు, వాళ్ళకు ఒక పేమెంట్ చెప్పడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే కొంతమంది చేస్తారేమో, బట్
అంటే మనకి ఎథిక్స్ ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ అన్ని దాని గురించి తెలిసినప్పుడు ఇప్పుడు ఆ కేసుకి ఎంత అవుతుంది జనరల్ గా ఎవరైనా, ఇంకా నన్ను అడిగితే రూరల్ గా ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ చెప్పాలి, బికాస్ దే కాంట్ అఫోర్డ్. వాళ్ళు అసలు వచ్చి బయటికి వచ్చి ఈ కేసు నేను ఫైట్ చేయాలి అనుకోవడమే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అక్కడ నుంచి బయటకు వచ్చి ఆ ఎఫర్ట్ కే మనం అప్రిషియేట్ చేయాలి. అందుకే చాలా మంది మనకి లీగల్ సర్వీస్ అథారిటీ కూడా అందుకే ప్రోబోనో కేసెస్ కూడా చేయాలి చాలా మంది అని, జ్యుడిషియరీ అని అడ్వకేట్స్ అయినా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనంతకు దట్స్ అ లాయర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. జస్ట్ అంటే లా ఫీల్డ్ ఇస్ అ వెరీ డివైన్. డివైన్ అంటే కొంచెం మంచి ఫీల్డ్ అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫీస్, ఇట్స్ అబౌట్ జస్టిస్. సో చాలా మటుకు వాళ్ళ కేసెస్ ఇంకా తక్కువ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు ఒక మర్డర్ కేసు ఫైల్ చేయడానికి వచ్చారు, ఇంత కేసు, ఒక యాక్సిడెంట్ కేసు ఫైల్ చేయడం, వాళ్ళకి ఇంత కేసు, అట్లాగా స్టాండర్డ్ ప్రైజెస్ ఆఫ్ ఫీజు ఎందుకంటారు? స్టాండర్డ్ ప్రైజెస్ ఉండవు ఎప్పుడైనా. అది లాయర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కేసు మీద డిపెండ్ అయి ఉంటుంది. అది వాళ్ళ అంటే ఇంత కోర్ట్ చేస్తే లాయర్ ఇది నాకు చాలా ఎక్కువ అంటే యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు గో టు అనదర్ లాయర్. సో నీ ఇష్టం, వేరే దగ్గర కూడా వెళ్ళవచ్చు. స్టాండర్డ్ లాయర్స్ కోర్ట్ చేయడం అనేది ఏ బేసిస్ మీద కోర్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు ఒక కేసు ఒక ఏరియాలో ఉందనుకోండి, చాలా చాలా సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు ఆ డిస్టెన్స్ రోజు ఆ డిస్టెన్స్ దూరం కోర్టు అనుకోండి, ఆ డిస్టెన్స్ చూసుకోవాలి. లేకుంటే ఆ కోర్టులో ఫైలింగ్ కి కొంచెం ప్రాబ్లం అవుతుందంటే ఆ ఫైలింగ్ కి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కోర్ట్ ఫీజు ఉంటాయి. ఇప్పుడు పార్టిషన్ సూట్లలో మనం జనరల్లీ సగం కోర్ట్ ఫీజే కడతాం. డిఫరెంట్ థింగ్స్. సో జనరలీ ప్రతి సెక్టర్ లో మనం టోల్ ఫ్రీ నెంబర్లు, హెల్ప్ నెంబర్లు చూస్తూ ఉంటాం కదా. సో దట్ మనకి ఏదైనా డౌట్ ఇచ్చినా లేకపోతే మనం ఎడ్యుకేట్ చేయాలన్నా వాళ్ళు రెస్పాండ్ అయ్యి మనం గైడ్ చేస్తూ ఉంటారు కదా. బట్ లాక్ వచ్చేసరికి నాకు ఈ కేసు ఉంది, నాకు ఈ డౌట్ ఉంది, దీన్ని ఎలా ఫైల్ చేయాలి, ఇలాంటి ఎడ్యుకేషన్ కోసం ఎందుకు మనకి ఇలాంటి టోల్ ఫ్రీ నెంబర్లు కానీ హెల్ప్ లైన్ నెంబర్లు కానీ లేవు? ఓన్లీ పోలీసులు ఎందుకు అప్రోచ్ అవ్వాలి? అంటే లీగల్ ఎయిడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టులో లీగల్ సర్వీస్ అథారిటీ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ప్లస్ దాంట్లో డిజిటల్ లీగల్ సర్వీస్ అథారిటీలో తీసుకునే కొత్త ప్రాజెక్ట్ లో కూడా టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి, ఇట్లా ఏం చేయాలి అన్నది. ఏమైనా డౌట్ ఉంటే లీగల్ సర్వీస్ అథారిటీకి వెళ్ళేసి ఇది ఇట్లా ఉంది, నేను ఏం చేయాలి, ఎక్కడ అప్రోచ్ చేయాలంటే దే విల్ ఆల్సో గైడ్. ఉన్నాయి టోల్ ఫ్రీ నంబర్స్ ఉన్నాయి ఎవ్రీ డిస్ట్రిక్ట్ కోర్టులో. ఎవరైనా అసలు అంతెందుకు మీకు ఏదైనా బిజీగా ఏదైనా అడ్వకేట్ బిజీ టైంలో లేకుండా కొంచెం తిరిగ్గా ఉన్నప్పుడు ఆయన నీళ్ళు అడిగినా వాళ్ళైనా చెప్తారు. బట్ అది తెలియదు కదా అది ఆ ప్రొపగేషన్ అది ఇంకా ఎక్కువ జనాల్లోకి వెళ్ళాలి, ఇట్లా ఉంటుంది అని. బట్ ఎందుకు లాయర్స్ అప్రోచ్ అవ్వాలంటే ముందు పోలీస్ త్రూ అప్రోచ్ అవ్వాలంటారు? అది ఓన్లీ క్రిమినల్ కేసెస్ లో. ఇప్పుడు క్రిమినల్ కేసెస్ అయితే పోలీసులు అసలు తీసుకోరు, సివిల్ కేసెస్ పోలీసులు తీసుకోరు. మిగిలిన మామూలు మనం ఇప్పుడు సర్వీస్ కేసెస్ ఉంటాయి కొన్ని, అట్లాంటి కేసెస్ లో డైరెక్ట్ గా హైకోర్ట్ లో రిట్స్ వేసుకోవచ్చు. సో పోలీసులు అప్రోచ్ అవ్వాలన్నది ఫస్ట్ బేసిస్ గా మీకు కంప్లైంట్ ఉండాలి. లాయర్ ఎప్పుడు వస్తాడు అంటే పిక్చర్ లోకి వన్స్ పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఛార్జ్ షీట్ ఫైల్ చేసినాక కోర్టులోకి వెళ్ళాక వస్తారు లాయర్. సో ముందు నుంచే లాయర్లకి రోల్ ఉండదు, అదంతా పోలీస్ వాళ్ళు. సో ఫస్ట్ బేసిక్ గా కంప్లైంట్ ఫైల్ చేయాలి, కంప్లైంట్ నుంచి ఇట్ ఆల్ స్టార్ట్స్ క్రిమినల్ కేసెస్ లో అయితే. సో మీరు క్రిమినల్ లాయర్ కాబట్టి మీ కెరియర్ లో మీరు చూసిన వైలెంట్ కేసు అంటే? వైలెంట్ కేసా? వైలెంట్ కేస్ వైలెంట్ అంటే ఎవ్రీ మర్డర్ ఇస్ వైలెంట్. 302 లో మనం జనరల్ గా ఇప్పుడు నేను చెప్పిన రెండు కేసెస్ లో అయినా, రెండు కేసెస్ లో మనం పిక్చర్స్ చూసినా లేకుంటే పోస్ట్ మార్టం కి వెళ్ళినప్పుడు ఆ పిక్చర్స్ చూసినా సో మచ్ ఆఫ్ బ్లడ్. అసలు దాన్ని అంటే అది చూడడానికి అంటే మనం చూసి మేము అలవాటు అయిపోయి ఉంటామేమో, దానికన్నా దాని వెనక లా ఎంత ఉంది, ఆ బ్లడ్ లో యూనో ఏ పొజిషన్ లో బాడీ ఉంది, ఆ పొజిషన్ లో ఆ ఎవిడెన్సెస్ చూస్తామేమో. కానీ ఎవ్రీ మర్డర్ కేస్ ఆర్ ఎవ్రీ రేప్ కేస్ ఇస్ వైలెంట్, డిఫరెంట్ ప్యాటర్న్స్. అయితే ఇప్పుడు ఇటు సైడ్ లాయర్స్ ఉంటారు, అటు సైడ్ లాయర్స్ ఉంటారు. విక్టిమ్ కి వాదించే వాళ్ళు ఉంటారు, ఓకే, పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఓకే, ఇటు సైడ్ వాదించే వాళ్ళు డిఫెన్స్ లాయర్. డిఫెన్స్ ఓకే, అలాంటప్పుడు డిఫెన్స్ లాయర్ గెలిచారు అనుకోండి,
దీని అంటే మీరు కేసు గెలిచారు కాబట్టి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా, లేదు అంటే విక్టిమ్ కి అన్యాయం జరిగిందని బాధగా ఫీల్ అవుతారు? అంటే ఇప్పుడు ఇద్దరికి ఆప్షన్స్ ఉన్నాయి. కేసు ఓడిపోతే విక్టిమ్ క్యాన్ ఫైల్ అపీల్. ఆ అపీల్ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేయొచ్చు. ఎవరైనా అన్ని సంవత్సరాలు దట్స్ ద బేసిక్ ఆఫ్ లీగల్ సిస్టమ్ ఇస్ నాట్ దట్. ఒకరు గెలవడం ఒకరు ఓడడం అంటే ఎవరు డిసైడ్ చేస్తారు వీళ్ళే చేశారని. ఇప్పుడు ఎవరిని లేకుండా వీళ్ళని తీసుకొచ్చి పెట్టారేమో కొన్ని కేసెస్ లో కూడా చూస్తాం. కొన్ని కేసెస్ లో వాళ్ళు అక్విట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, సత్యం బాబు లాగా లాస్ట్ కి. సో హూ డిసైడ్స్? సో ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ లా ఇస్ 100 మంది నిర్దోషులు 100 మంది దోషులకు తప్పించుకుంటూ ఒక్క నిర్దోషికి కూడా పడకూడదు. ఆ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ లాలో గెలవడం ఓడడం కన్నా అంటే ఎంత ఎవిడెన్స్ ఉన్నాయి, ఎంత స్ట్రాంగ్ గా మీరు చేశారు అన్నది ఇంపార్టెంట్. సో మీరు మీ చిన్నప్పటి నుంచి అంటే మీరు ఎప్పుడైతే లా చదువుదాం అనుకుంటున్నారో, లాయర్ అవ్వాలి అనుకుంటున్నారో, అప్పటి నుంచి ఒక కేసు బాగా ఇన్స్పైర్ అయ్యి నేను ఇలాంటి కేసు నా కెరీర్ లో ఒకటి వాదించాలి అనుకున్న కేసు ఏంటి? నిర్భయ కేసు. అసలు దానికి ఉన్న పబ్లిక్ అవుట్రీచ్, పబ్లిక్ సపోర్ట్ అయినా లేకుంటే అండ్ 377 సేమ్ సెక్స్ అది అంటే కొన్ని క్వశ్చన్స్ అయ్యప్ప టెంపుల్ లోకి వెళ్ళే ఇది అంటే కొన్ని కాన్స్టిట్యూషనల్ శబరిమలలో ఉమెన్ ఎంట్రీ అంటే కాంట్రవర్షియల్ అయ్యొచ్చుకుందా, బట్ సుప్రీం కోర్ట్ సెట్ ఉమెన్ క్యాన్ గో. సో అట్లాంటి కొన్ని రిమార్కబుల్ అంటే లాని మార్చేసే కేసు అన్నమాట. అంటే ఒక పర్సెప్షన్ ని మార్చేసేది. ఉమెన్ ఏంటి, ప్యూబర్టీకి ఎట్లా వెళ్ళాలి, లేకుంటే అది అది ఎట్లా చేంజ్ కావాలి ఇప్పుడున్న సొసైటీకి, అట్లా పర్సెప్షన్స్ మార్చేసే కేసులో ఆల్వేస్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ దే హ్యావ్ అ లార్జర్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్. సో నిర్భయ ఇది అయ్యప్ప. ఓకే. సో ఇట్స్ బిన్ 7 years కదా మీరు ప్రాక్టీస్ చేస్తుంది. ఈ 7 years లో మీరు సాటిస్ఫైడ్ ఫీల్ అయ్యే కేసు మీరు డీల్ చేసిన వాటిలో? నేను డీల్ చేసిన వాటిలో ఒకటి కొంత ఈ హానర్ కిల్లింగ్ కేసులో కొన్ని బెయిల్స్ అపోజ్ చేశాను. సో దాంట్లో కొన్ని అండ్ ఆ బెయిల్ అంటే ఎవిడెన్స్ అయ్యేటప్పుడు అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా వచ్చి చెప్పింది, ఈ కేసు ఇట్లా అయ్యింది, ఇట్లా జరిగింది, మా ఆయన ఇట్లా తీసుకెళ్లారు అండ్ నేను నాకు అన్ని తెలుసు అంటే అవతల వాళ్ళు దే హ్యావ్ అ రైట్ టు క్రాస్ ఎగ్జామిన్. ఒక 21 days 30 days ఆమె రెగ్యులర్ గా కోర్టుకు వచ్చింది. ఆమెనే కాదు జనరల్గా ఎవరైనా విక్టిమ్. సో ఆ కేసు డీల్ చేసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఓకే, వీఆర్ స్టాండింగ్ బై హర్ సైడ్ ఆర్ వీఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు హర్ అట్లా. అండ్ ఇంకో కేసు వచ్చింది, చాలా కామెడీ కేసు అసలు. ఇట్స్ అటెంప్ట్ టు మర్డర్ కేసు బిట్వీన్ మదర్ అండ్ సన్. సో అదేమైందంటే ఈ వీళ్ళిద్దరు ఏదో గొడవ పడుతూ ఉన్నారు. ఏదో టీవీ ఛానల్ వచ్చేసి అసలు తల్లిని కొట్టేస్తున్నాడు ఈయన అనేసి పోలీస్ వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేసేస్తే పోలీస్ వాళ్ళ కొడుకుని లాకప్ లో వేసేసి జైల్లో పెట్టేసి 307 అటెంప్ట్ టు మర్డర్ పెట్టేసి. ఆమె ఏమో ఆకేం తెలియదు పాపం. వచ్చి మాట్లాడినప్పుడు అమ్మ నా కొడుకు అని నన్ను కొట్టిండా చెప్పు అని, నిజం చెప్పు అంటే 1-2 సార్లు కొట్టినాను కానీ ఎంతైనా కొడుకు కదమ్మా, చంపడానికి అయితే చేయలేదమ్మా, ఏదో చేసి నా కొడుకు కావాలి. సో అది అంటే ఆమె పోయి పెట్టలేదు కేసు, కానీ సినారియోస్ అట్లా అయిపోయింది. ఇప్పుడు కోర్టులో కాంప్రమైజ్ అవుతున్నారని వాళ్ళిద్దరు ఫీల్ చేస్తే లాస్ట్ కి ఆయన బయటకు వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. కోర్టు కూడా కన్సిడర్ చేసి ఇట్స్ డొమెస్టిక్ డిస్ప్యూట్ అని దాన్ని సెటిల్ చేసేసింది. సో అట్లా వాళ్ళ చేతిలోనే లేకుండా కొన్ని విషయాలు అయిపోతాయి. అట్లాంటి కేసెస్ బాగా ఉంటాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆధార్ కార్డ్, ఆధార్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అన్నారు చీఫ్ జస్టిస్. సో బట్ ఏ పని అవ్వాలన్నా ఈ మధ్య కాలంలో ప్రతిదానికి ఆధార్ మ్యాండేటరీ అయిపోతుంది. బట్ యాజ్ అ రైట్ టు ప్రైవసీ కింద ఆధార్ని లేకుండా పనులు చేసుకోవడం. సో ఆధార్ మ్యాండేటరీ ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో పబ్లిక్ కి అంటే స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆధార్ ఆధార్ ఇవ్వచ్చు అని చెప్పారు. జనరల్ ఇప్పుడు మనం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కి కూడా ఆధార్ అడుగుతారు. దట్ ఈస్ ఓకే as far as, and that's not mandatory also.
బట్ ప్రైవేట్ గా ఈ సెల్యులర్ కంపెనీస్ వాళ్ళు ఆధార్ ఉంటుంది. వాళ్ళకి ఎందుకు ఏదో ఐడి ప్రూఫ్ అయినా పర్వాలేదు కదా. అండ్ యూ వోంట్ బిలీవ్, నేను ఈ బైక్ రెంటల్ ఏజెన్సీస్ ఉంటాయి కొన్ని, అంటే బయటికి వెళ్ళినప్పుడు మనం బెంగళూరు బైక్ రెంటల్, వాళ్ళకి కూడా ఆధార్ కావాలి. ఏదో ఐడి ప్రూఫ్ చార్జెస్ కాబట్టి లేదు మాకు ఆధార్ కావాలి, విచ్ ఇస్ ఇల్లీగల్. సో ప్రైవేట్ ఎంటిటీస్ కి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మనకి ఈజీ అయిపోతుంది కదా అని ఎయిర్టెల్ స్టోర్ కి జనరల్ గా ఈ నెట్వర్కింగ్ స్టోర్స్ కి వెళ్ళేసి ఇచ్చేస్తాము. మనకు అదంతా తీసి స్కాన్ చేసి అదంతా ఎందుకు అని. బట్ యూ షుడెంట్ బి గివింగ్ ఇట్, అండ్ యూ హ్యావ్ అ రైట్ నాట్ టు సే దమ్ ఐ వాంట్ గివ్ అనే రైట్ ఉంటుంది. సో ఏ ప్రూఫ్ తో అయినా చేసేవచ్చు. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్స్ చూసుకుంటే ఆధార్ మ్యాండేటరీ, పాస్పోర్ట్ రెన్యూవల్ కైనా ఆధార్ మ్యాండేటరీ కాదు. యూ హ్యావ్ అదర్ ఐడి థింగ్స్. సో మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు బైక్ రెంటల్స్ దగ్గర ఐ సూ యూ అని లేదు, వేరే వాళ్ళని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు నేను బెంగళూరులో వాడి ఆఫీస్ లో సూ చేయడానికి బెంగళూరు వెళ్ళి వచ్చేసరికి నాకు బైక్ రెంటల్ ఖర్చులకి. సో ఆ కంపెనీకి ఐ యాక్చువల్లీ కాల్డ్ ది సర్వీస్ సెంటర్, ఆ బైక్ రెంటల్ కంపెనీకి, నీకు ఎందుకు కావాలి బాబు ఆధార్ లేకుంటే, అండ్ ఈస్ ఆస్కింగ్ మీ టు అప్లోడ్ మై ఫేస్. నా ఫేస్ ఎందుకు నీకు, నా ఫింగర్ ప్రింట్ ఫేస్ ఆధార్ కార్డ్ అండి, నీకు ఎందుకు అసలు, నాకు ఏమైనా ఐడి కార్డ్స్ ఉంటే దాంట్లో ఎవ్రీబడి ఉన్నాం, సరే నీ దగ్గర ఒక షూరిటీ ఉండాలి కాబట్టి నా ఐడి ఒకటి ఇస్తా, ఎందుకంటే లేదు మ్యామ్ ఇది మా పాలసీ, ఐ అండర్స్టాండ్, కానీ నేను జస్ట్ ఎంప్లాయింగ్ ఇక్కడ పాలసీ డెసిషన్స్ ఇది. అండ్ ఇంకొకటి ఒక ఫిట్నెస్ సెంటర్ లో ఈ మధ్య ఆధార్ ఫింగర్ ప్రింట్ మ్యాండేటరీ అయింది. దానికి కూడా మెయిల్ రాశాను. మెయిల్ రాసి కన్స్యూమర్ కంప్లైంట్ వేద్దాం అనుకున్నాను. దాని తర్వాత ఇన్సెస్ట్ చేయలేదు కాబట్టి వచ్చేసాడు. మనది మనం పోయి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మన ఫింగర్ ప్రింట్ వాడికి దట్ టు అ ప్రైవేట్ ఏజెన్సీ. అదే అందుకే పెట్టిండు అక్కడ. కానీ వాడేమంటాడు, నీ మెంబర్షిప్ మీద చాలా మంది వస్తారు కదా, మీకే ప్రాబ్లం, అందుకనే పెట్టాము. ఆ మెంబర్షిప్ మీద ఎవరు వచ్చినా నా ప్రాబ్లం, నీ ప్రాబ్లం ఉంటుంది. They should be, you give ID cards or ఇంకా స్కాన్ చేస్తున్నారు ఈ మధ్య చాలా వాటిలో, స్కానింగ్ పెట్టు, స్కానింగ్ మెకానిజం లో రోజుకి ఇంతే పెట్టు, రోజుకి 2 సార్లు పెట్టు, చాలా ఉంటాయి. అండ్ డేటా స్టోరేజ్ విషయం అన్నది చాలా ఇట్స్ అ వెరీ వరింగ్ ప్రాబ్లం. ఇక్కడ పోతున్నాయి ఫింగర్ ప్రింట్స్. మనకి ఆ మూవీ ఉంది కదా సాయి శ్రీనివాస్ యాత్రయ్య, అట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయనే కదా అనిపిస్తుంది. బట్ కొంతమంది చాలా టూ మచ్ ఇంటూ దిస్ అంటారు కదా, నేను ఇక్కడ ఇవ్వను అని. కొంతమంది మన ఆధార్ కార్డ్నే వాడుకుంటారు అన్న లైట్ మీద ఉంటారు కదా. సో వీళ్ళకి అటు వాళ్ళకి ఏం చెప్తారు, ఇటు వాళ్ళకి ఏం చెప్తారు? ఇవ్వను అనడం అన్నది అబ్సల్యూట్లీ అది వాళ్ళ ఇష్టం. అండ్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఇస్ నాట్ ఇల్లీగల్. అంటే ఇప్పుడు కొంచెం ఎవ్రీ ఫ్రీడమ్ కమ్స్ విత్ రిస్ట్రిక్షన్. దట్స్ వాట్ ద కాన్స్టిట్యూషన్ ఆల్సో సేస్. ప్రధానికి ఇవ్వమంటే నీకు బంధు కావు, అట్లా కాకుండా లా ఇవ్వచ్చు అని చెప్తున్నా, ఇవ్వద్దని చెప్తున్నా. అండ్ ఇచ్చే వాళ్ళకి అది అంటే సబ్జెక్ట్ టు నోయింగ్ దట్ ఇట్ విల్ బి మిస్యూజ్డ్. ఏం కాదులే ఇచ్చేద్దాం అన్న యాటిట్యూడ్ కొంతవరకు ఐ టెల్ దెమ్ యూ షుడ్ నాట్ బి డూయింగ్ దట్. కొంత అవేర్నెస్ ఉండాలి. అండ్ అట్లా ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ కంపెనీస్ కూడా ఎక్కువ అడగడం స్టార్ట్ చేసి వీళ్ళు మైనారిటీకి వెళ్ళి వాళ్ళు మెజారిటీకి వెళ్ళడం వల్ల మనం కూడా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. అట్లా కాకుండా లీగల్ గా అన్ని ఉండేవాళ్ళు ఈక్వల్ అయిపోవాలని చెప్తారు. సో ఫేస్ అప్లోడ్ చేయాలని ఇలా మాట్లాడారు కదా. సో అదే కేసు చాలా లోన్ యాప్స్ లో జరుగుతుంది కదా, మీ ఫేస్ అప్లోడ్ చేయండి, కాంటాక్ట్ యాక్సెస్ ఇవ్వండి అని. వీళ్ళు ఒక్కసారి కట్టకపోతే వాడు కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న 500 మందికి ఫోన్ చేసి పర్సెంట్ కట్టలేదని అడపరు తీస్తున్నారు పాపం. బట్ ఆ సిచ్యువేషన్స్ వల్ల చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటారు. అలాంటి కేసెస్ ఫైల్ అవుతుంటాయండి కోర్టులో. చాలా లోన్ కంపెనీస్ కి అగేన్స్ట్ గా ఎఫ్ఐఆర్స్ ఫైల్ అవుతా ఉంటాయి. లేకుంటే ఒకటి పేరేంటి, మల్టీ టాస్కింగ్ సంథింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఒకరికి ట్రైనింగ్ చేసి మీరు 10 మంది చేస్తే ఆ 10 మంది 2 మంది మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఆల్సో ఇల్లీగల్. అండ్ అట్లా పనిచేసే సిచ్యువేషన్స్ కూడా అసలు కరెక్ట్ గా ఉండవు. వాళ్ళు చేసే ఆఫీస్ కండిషన్స్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసేది ఇల్లీగల్. సో అట్లా మేజర్ ప్రాబ్లం ఏమొస్తుందంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో ఎంత 100s మంది ఉన్నారంటే దాని బ్రెయిన్ చైల్డ్ ఇంకొకటి ఉంటాడు, అది హీస్ ఇన్ అనదర్ కంట్రీ. సో అక్కడ పట్టుకోవడానికి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు పోలీసులు, చాలా మంది అయిపోయేసరికి. కానీ చాలా
చాలా మందికి డిఫరెంట్ స్టేట్స్లలో ప్లేసెస్లలో ఎఫ్ఐఆర్స్ ఫైల్ అవుతా ఉంటాయి. బట్ వాళ్ళ మీద తీసుకునే యాక్షన్ ఎలా ఉంది ఈ లోన్ యాప్స్ వాళ్ళ మీద? లోన్ యాప్స్ ఇప్పుడు అక్కడ మనకి ఇండియన్ జ్యూరిస్డిక్షన్ లో ఒకవేళ అంటే ఆ సీఓ ఉండకపోవచ్చు, అట్లీస్ట్ వాళ్ళ త్రూ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని పని చేపించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారు. వాళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ ని అరెస్ట్ చేస్తారు. సో యాక్షన్ అనేది ఉంటుంది జనరల్లీ. కానీ ఇంకా అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటే అవుట్ ఆఫ్ కంట్రీకి మళ్ళీ మనకు పర్మిషన్స్ అవన్నీ కావాలి కాబట్టి దట్ లిటిల్ లాంగ్ ప్రాసెస్. ఓకే. అలానే క్రెడిట్ కార్డ్ వాళ్ళు కూడా ఇచ్చే వరకు 10 సార్లు ఫోన్ చేస్తారు, కట్టిన తర్వాత 100 సార్లు ఫోన్ చేస్తారు. దీన్ని అవాయిడ్ చేయడం ఎలా అంటారు? అంటే ఖచ్చితంగా కట్టాలా? అంటే ఖచ్చితంగా కట్టాలి, ఆబ్వియస్లీ డబ్బులు తీసుకున్నప్పుడు కట్టాలి, దట్స్ లీగల్ థింగ్. కానీ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే తరీకా ఎట్లా ఉండదు ఇస్ అ డిఫరెంట్ థింగ్. అంటే నువ్వు ఒకవేళ నేను కట్టలేదు అనుకో, కోర్టులో కేసు వేసుకో నేను కట్టట్లేదు అని. అంతేగాని నా కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేయడం అయినా, లేకుంటే నా ఇంటికి వచ్చి కార్ తీసేసుకెళ్ళడం, టీవీ తీసేసుకెళ్ళడం, పాత సినిమాలో చూసిన ఫ్రిడ్జ్, అవన్నీ అసలు అట్లాంటి ఎగ్జిక్యూషన్ లో ఉండొద్దు, లేవు. అంటే కోర్టులు కూడా చెప్పాయి దట్స్ ఇల్లీగల్ అని. సో మనం అలాంటి వాళ్ళ పైన కేసు ఫైల్ చేయొచ్చు. నిన్ననే ఒక కేసు వచ్చింది మణిపురం గోల్డ్ లోన్ వాళ్ళు ఎంతో 90-80 lakhs కి ఆయన గోల్డ్ లోన్ తీసుకుంటే ఇవ్వట్లేదని ఆయన తమ్ముడి కార్ని తీసుకెళ్ళారు. అదే ఏదో ఒకటి అన్నట్టు కార్ని తీసుకెళ్ళారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మణిపురం వాళ్ళు పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఇల్లు లోన్ కట్టలేదు బాబు అని పోలీస్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి కార్ తీసి లీగల్ గా సీజ్ చేయడం డిఫరెంట్ థింగ్. కానీ ప్రైవేట్ కంపెనీస్ వచ్చి తీసేసుకుంటే జస్ట్ నో లా అండ్ ఆర్డర్. సో వీళ్ళు కట్టిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా ఫైల్ చేసుకోవచ్చు ఈ కేసు. లేకపోతే వీళ్ళు వచ్చి ఇలాంటి చట్టం అంతా చేస్తున్నప్పుడు వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళు ఫైల్ చేసుకోవాలి. జడ్జి గారు కూడా అదే ప్యూర్ కేస్ ఆఫ్ థెఫ్ట్ మణిపురం వాళ్ళు చేసింది. నువ్వు కార్ ఎట్లా తీసుకెళ్తావు, అసలు ఈ డబ్బులు కాలేదంటే రికవరీ సూట్ వేసుకోవాలి. థెఫ్ట్ అది అని వీళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్లీ కారు ఉన్నసే కంప్లైంట్ ఇచ్చారు, కార్ తీసుకెళ్తారని. అలానే ఇప్పుడు పబ్బుల్లో కానీ క్లబ్ల్లో కానీ ఇలాగా బెట్టింగ్స్ ఆడుతుంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు కదా తెలిసినప్పుడు. బట్ బెట్టింగ్ యాప్స్ కూడా చాలా మంది ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. ప్లస్ చాలా మంది సెలబ్రిటీస్ దాంతో ప్రమోట్ చేస్తున్నారు. సో దీన్ని ఆపటం ఎలాగా? అంటే కొంత ఇప్పుడు సాలిడ్ కార్డ్స్ అనుకోండి, కొన్ని అంటే డబ్బులు పెట్టకుండా జనరల్ గా ఆడేవి లీగల్, కొన్ని లీగల్ కొన్ని ఇల్లీగల్. డబ్బులు ఎప్పుడైతే స్టార్ట్ అయినప్పుడు సర్క్యులేషన్ అయ్యి దానికి లీగల్ గా శాంక్టిటీ ఉండదో అవి ఇల్లీగల్ యాప్స్. సో అవి మనం ఎంత మటుకు రిపోర్ట్ చేస్తామో అంత మటుకు ఎక్కువ హండ్రెడ్స్ లో పుట్టుకొస్తానే ఉంటాయి. సో దట్స్ కన్సర్నింగ్ ప్రాబ్లమ్. అందుకని దానికి ఏమో సపరేట్ లాస్ ఉన్నాయి మనకు. గ్యాంబ్లింగ్ యాక్ట్ ఉంది, గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద అంటే ఏమి చర్యలు తీసుకోవచ్చు అనేది సపరేట్ లాస్ ఉన్నాయి దానికి. ఆ లాస్ ని బట్టి డీల్ చేస్తాం. మనం ఫార్మర్స్ దగ్గర కదా వస్తే ఈ సివిల్ కేసెస్ ఇలాంటివన్నీ ఎక్కువ ఫార్మర్స్ రూరల్ ఏరియాస్ లో ఎక్కువ గొడవలు పడుతూ ఉంటారు కదా, ఈ సెంట్ నాలుగు ఈ సెంట్ అని. సో ఇలాంటి కేసెస్ కోసమే లోక్ అదాలత్ ని ఇంట్రడ్యూస్ చేశారు కదా, సివిల్ కేసెస్ అన్ని అది డీల్ చేస్తుంది అని. బట్ స్టిల్ కోర్టులో కూడా చాలా కేసెస్ ఫైల్ అవుతున్నాయి, కానీ లోక్ అదాలత్ కి వెళ్ళి కూర్చుని ఆ సెటిల్మెంట్ ఎవరు చేసుకోవట్లేదు కదా, ఎందుకని దాన్ని అంత చిన్న చూపు చూస్తున్నారు అంటారు? యాక్చువల్లీ దట్స్ లోక్ అదాలత్ అయినా, మీడియేషన్ అయినా, ఆర్బిట్రేషన్ అయినా ఇంకా అసలు చాలా అర్థం కావాలన్నమాట. ఇంకా ఎక్కువ పబ్లిసిటీ రావాలి. కానీ సుప్రీంకోర్టు కూడా అందుకే ఆర్బిట్రేషన్ సెంటర్ మనకి రీసెంట్ గా ఓపెన్ అయింది, కూడా అందుకే మీడియేషన్ సెంటర్ ఓపెన్ అయింది. ప్రతి కోర్టులలో మీడియేషన్ సెంటర్స్ ఎంత ముందు ఇప్పుడు వచ్చాయి. అంటే ఇద్దరికి అమికబుల్ సెటిల్మెంట్ అయితే మీకు ఫైనాన్షియల్ గా ఇద్దరికి కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది, లేకుండా ఖర్చు లేకుండా అయిపోయచ్చు. టైం కోర్టు మీరు మీ ఇద్దరు వాదనని చేసేసరికి టైం పడుతుంది కాబట్టి ఆ టైం ని ఓవర్కమ్ కావడానికి కూడా సెటిల్మెంట్ ఇద్దరు ఒక అమికబుల్ సెటిల్మెంట్. కానీ ఇప్పుడు కొంతమంది ఈగోయిస్టిక్ గా, కొంతమంది ఏం చేస్తారు, లేదు నాకు ఇదే కావాలి, ఏం కాంప్రమైజ్ కావాలి, ఎంత అయినా కానీ అనే దాంట్లో ఇక వాళ్ళకి టైం అయిపోతుంది, మనీ అయిపోతుంది, వేరే వాళ్ళు దే నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ దేర్ ఓన్ ల్యాండ్ అయినా, ఫీల్డ్ అయినా, మనీ అయినా. సో అట్లా కాకుండా పర్వాలేదు. ఇప్పుడు డిస్ప్యూటెడ్ అనుకోండి, అది ఇద్దరికి రైట్స్ ఉండవు. ఇద్దరికి రైట్స్ ఉండనప్పుడు మీరు సగం తీసేస్తుంది. కానీ ఎక్స్క్లూసివ్ గా మీకు తెలుసు ఇది నాదే, అంటే ఇప్పుడు కబ్జాదారులు ఉన్నారు, కబ్జాదారుతో కాంప్రమైజ్ కావాలని ఎవరు చెప్తాం. సో లీగల్ గా మీకు ఎంతవరకు రైట్ ఉందో కంపల్సరీ మీరు ఫైట్ చేస్తే మీకు అల్టిమేట్లీ ద వర్డిక్ట్ ఇస్ యోర్స్.
కానీ కొంచెం సెటిల్మెంట్ అయ్యే టర్మ్స్ లో ఉన్న వాటికి ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు మీడియేట్ అండ్ సెటిల్. వాట్ ఇఫ్ మనం ఏదైనా కేసు జరిగింది, ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, దాని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది లేట్ అయింది, అలాంటి కేసెస్ లో మనం ఏం చేయాలి త్వరగా జస్టిస్ రావడానికి? రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి డిలే అవుతుంది. డిలే ఇస్ అ డిఫరెంట్ థింగ్. అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ కాకపోవడమే జరిగింది. డిలే ఎందుకు అవుతుంది అంటే అక్కడ అంటే ఆ జ్యూరిస్డిక్షన్ పోలీస్ లేకపోవడం, క్రైమ్ వేరే జ్యూరిస్డిక్షన్ లో కావడం. ఇప్పుడు అందుకే కొత్త లాస్ కింద 0 అంటే ఇంతకు ముందు కూడా ఉంది 0 ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ జాబ్ అయినా వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి బెనిఫిట్స్ రావడము, నష్టపరిహారం రావడం ఇలా ఉంటాయి కదా. బట్ when it comes to lawyers or advocates, ఎలా ఉంటుంది? సో అడ్వకేట్స్ కి ఒక వెల్ఫేర్ ట్రస్ట్ ఉంటుంది బార్ కౌన్సిల్ స్టేట్ లో, అండ్ బార్ కౌన్సిల్ నేషనల్ లో, అండ్ బార్ అసోసియేషన్స్ ఉంటాయి. ఒక కోర్టులో ఒక బార్ అసోసియేషన్ బాగా. సో అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ అనేది ఉంటుంది. అడ్వకేట్స్ మ్యూచువలీ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒకటి ఉంటుంది. సో దాంట్లో ఏం జరుగుతుందంటే అడ్వకేట్ చనిపోయినప్పుడు ఇంత మనీ అనేది వాళ్ళకి ఇద్దరికి ఉంటుంది. భార్య అయినా పిల్లలైనా వాళ్ళకి వస్తుంది. లేదు అంటే వాళ్ళకి ఏమన్నా మెడికల్ ఎయిడ్స్ కావాలంటే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అవి స్కీమ్స్ ఉన్నాయి. అది ఓవరాల్ ఇండియా ఉన్నాయి, అందరికి కూడా అప్లై అవుతుంది. ఇప్పుడు పీపీస్ వర్సెస్ డిఫెన్స్, వీళ్ళల్లో మీరు ఆన్ జాబ్ లో ఉన్నప్పుడు ఇంకా పోటాపోటీగా ఉంటది కదా సిచ్యువేషన్. హాఫ్ జాబ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. బయటకు వచ్చిన కొంచెం ఛాయ్ తాగుతాం మంచిగా. బికాస్ అల్టిమేట్లీ ఇప్పుడు డిఫెన్స్ అంటే ఎవరైనా రేపు పొద్దున మీరు ఆ పొజిషన్ లోకి రావచ్చు, నేను ఈ పొజిషన్ లోకి రావచ్చు. సో ఎక్స్చేంజ్ కావచ్చు. మీరు ఒకసారి గవర్నమెంట్ ఉండొచ్చు, నేను ఒకసారి ప్రైవేట్ ఉండొచ్చు. అది అందరికీ తెలుస్తుంది అన్నమాట. సో కేసు దాకా ఎంత అయితే ఎగ్జిబిట్ చేస్తారో బయటకు వస్తే అంతే కూల్ గా ఉంటుంది. సో అట్లాంటి సినారీస్ ఉన్నాయి. కొంత ఇట్లా పర్సనాలిటీ ట్రైట్ అనేది లేదు, ఈయన నన్ను అన్నాడు కోర్టులో ఇట్లా చేశాడంటే అట్లా అన్నాడు. కానీ చాలా మటుకు అట్లా ఉంటుంది బయట. బికాస్ యూఆర్ అన్ అడ్వకేట్. మీ ఫ్రెండ్స్ తో ఎప్పుడైనా మీరు డిఫెన్స్ లో వాదించాల్సి వచ్చిందా? నా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఇప్పటిదాకా రాలేదు, కానీ కొంత తెలిసిన వాళ్ళతో వచ్చింది కూడా. కానీ ఇక అక్కడ దాకానే కోర్టులో అయితే యానిమల్ క్రూయాలిటీ మీద కేసెస్ వేయాలనుకోండి, వాటికి ఎలాంటి యాక్ట్స్ ఉంటాయి? యానిమల్ క్రూయాలిటీ అంటే ఏ విధంగా అంటే ఇఫ్ ఇట్ ఇస్ ఇల్లీగల్. ఇప్పుడు కొన్ని అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ లో కొన్ని యానిమల్స్ ని చంపేయడం ఇల్లీగల్, కొన్ని స్టేట్స్ లో కాదు. కొన్ని స్టేట్స్ లో ఇట్స్ లీగల్, ట్రాన్స్పోర్టింగ్ ఇస్ లీగల్, ఎవ్రీథింగ్ ఇస్ లీగల్. సో ప్రతి యానిమల్ కి ఇట్స్ డిఫరెంట్, అంటే ఒక్కొక్క డిఫరెంట్ స్టేట్ లో ఉన్న లాస్ వర్తిస్తాయి. అదేది ఇదే ఇక్కడ అక్కడ వర్తించదు. సో క్రూయాలిటీ అంటే ఏ రకం క్రూయాలిటీ అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రోడ్ లో వెళ్తున్నాం అనుకోండి, సడన్ గా ఒకటి వచ్చేసింది, హిట్ చేసాం, ఒక యానిమల్ వస్తే హిట్ చేసాం. అలాంటప్పుడు ఈ రెడ్ క్రాస్ బ్లూ క్రాస్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు చూసారు, ఫైల్ చేశారు. దాని నుంచి ఇప్పుడు మనం ఏం చేయలేము, కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ అదొకటి. ఇంకొకటి ఫారెస్ట్ లో మన ఫార్మ్స్ లో అట్లాగా వచ్చేస్తుంటాయి ఫారెస్ట్ యానిమల్స్. కొన్నిసార్లు తప్పగా వీళ్ళు కరెంట్ షాక్ ఇవ్వటం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఐ మీన్ జస్ట్ టు ప్రొటెక్ట్ దట్ ఫార్మ్. అలాంటి కేసెస్ లో అది ఫైల్ చేస్తే తప్పించుకోవడం ఎలా వీటి నుంచి? సో ఇప్పుడు యానిమల్స్ లో కూడా ప్రొటెక్టెడ్ యానిమల్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు నార్మల్ పిగ్ మనం జనరల్ గా పోక్ తింటే దట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫారెస్ట్ పిగ్, దాన్ని చంపడం ఇస్ నాట్ లీగల్. పీకాక్ కొంతమంది తింటే అది ఇది అంటారు, దట్స్ నాట్ లీగల్. సో లీగల్ గా లేని వాటిని చంపడం అయినా ఏదైనా చేస్తే దానికి చిన్న దెబ్బ తగిలినా కూడా ఇట్ బి బుక్డ్ అండర్ దట్ టైం. ఎలిఫెంట్స్ అయినా టైగర్స్ అయినా అంటే ఎక్స్టెండ్ అయిపోయేదాన్ని. ఎగ్జాక్ట్లీ, అంత కాంట్రవర్సీ అయింది కదా దాని తర్వాత. సో అట్లాంటి దానికి కొంచెం దెబ్బ తగిలినా యూ విల్ బి అండర్ దట్ కేస్. అట్లా కాకుండా నార్మల్ గా ఇప్పుడు నీ పొలంలోకి ఒక కుక్క వచ్చిందో లేకుంటే ఇంకేదో వైల్డ్ యానిమల్ వచ్చింది, విచ్ ఇస్ నాట్ ఎక్స్టెండ్, విచ్ ఇస్ నాట్ కవర్డ్, విచ్ ఇస్ నాట్ ఇల్లీగల్. సో దాన్ని నువ్వు
చంపేయడం అన్నది అంటే చంపకూడదు, కానీ దాని వల్ల నీకు యూ హ్యావ్ నో అదర్ ఆప్షన్ అన్నప్పుడు మైట్ బి ఇఫ్ యూ హ్యావ్ టేకన్ దట్ స్టెప్, లేదా లీగల్ కాకుంటే యూ విల్ బి అదే పెట్ యానిమల్స్ డాగ్స్ అట్లా డాగ్. అండ్ మరి ఇప్పుడు ఇంటెన్షన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు ఊరికే రోడ్డు మీద ఉన్న డాగ్ ని ఏదో కొట్టి చంపడం ఇస్ అ డిఫరెంట్ థింగ్. అది నీ పొలంలోకి వచ్చి ఏదైనా చేసి ఇంకా తప్పదురా బాబు దీన్ని నేను చేయకుంటే నా పొలమే పోతుంది అన్నది డిఫరెంట్ థింగ్. సో అట్లా ఎఫ్ఐఆర్స్ లో కూడా ఇంటెన్షన్స్ చూస్తారు అన్నమాట, ఎందుకు చేశాడు అని. సో సెకండ్ కేసులో మన పొలం కేసులో అంత ఎక్కువ కాదు కన్సిడర్ చేయాలి, దీంట్లో చేస్తారు బికాస్ యువర్ ఇంటెన్షన్ ఇస్ టు హర్ట్ ది యానిమల్ ఇట్ సెల్ఫ్. Thank you, Swechha garu. Thank you so much for your time. Thanks for being on my show again. థ్యాంక్ యూ సో మచ్. ఒక సబ్జెక్ట్ కాకుండా అన్ని సబ్జెక్ట్స్ లా క్లాస్ లో మినీ లా క్లాస్ తీసుకున్నారు. వెరీ ఇన్ఫర్మేటివ్, ఐ థింక్ వెరీ గుడ్. అదే ఎవ్రీబడి షుడ్ లెర్న్ కదా, ఆ ఎడ్యుకేషన్ అనేది ఉన్నప్పుడే ఈ ప్రాబ్లం వచ్చింది అంటే ఇమీడియట్ గా ఒక కన్సర్న్ పర్సన్ వీళ్ళు ఉంటారు, మనం వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అని తెలుసు. దట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్. వెరీ వెరీ మచ్ గుడ్ ఇంటెన్షన్. ఎందుకంటే లాయర్లు కోర్టులో అనగానే చాలా మందికి లోపల ఫోబియా ఉంటుంది. ఆ ఫోబియాని ఎంత తగ్గించి, లేదు ఈ రైట్ నాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన, లేదు నాకు ఇది ఉంది నేను చెయ్యాలి అని అందరిలో యూనో ఫైటింగ్ స్పిరిట్ రావడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఒక కేసు ఫైల్ చేస్తాం అంటే అబ్బా ఎందుకు ఫైల్ చేస్తావు, ఎందుకు తిరుగుతావు, సంవత్సరాలు అయినా ఆ కేసు అనేది అలానే ఉంటది కానీ ఎప్పటికి సాల్వ్ అవ్వదు అనుకుంటారు. బట్ మీరు ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, సో ఈ ఎవిడెన్స్ ఉంటే ఇంత టైం పీరియడ్ లో ఇది సాల్వ్ అవుతుంది అన్నది ఒకటి ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ అ సొల్యూషన్. ఇప్పుడు కేసు లేట్ అవుతుంది అనుకోండి, మీరు హైయర్ కోర్టుకి వెళ్ళి నా కేసు లేట్ అవుతుంది అంటే హైయర్ కోర్ట్ డైరెక్షన్స్ ఇవ్వచ్చు. సో వన్స్ మీరు I should get justice and ఒకసారి ఫిక్స్ అయితే you'll have multiple options. So ఆ hurdles అన్ని పాస్ చేయడానికి you'll have many options. So that spirit you should have. Yes, everybody should have. Thanks. Thank you.